ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి ప్రెసెంట్? 5-6 సినిమాలు నడుతున్నాయండి. 5టికి పేర్లు పెట్టలేదండి. ఏమవుదామని వచ్చారండి? నటుడే. ఎందుకు ఇంటర్వ్యూ ఆపేద్దామా? సురేష్ గారు, ఈ క్వశ్చన్ కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. ఆఫ్ కోర్స్ మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందే కావాలి నాకు, అడగండి, స్ట్రైట్ గా మాట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. యోయో టీవీ విజిత్ గారు కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నారండి. దాని తర్వాత కంటిన్యూషన్ చెప్పండి. అంటే ఇప్పుడు మీ పిల్లల వాళ్ళు కూడా మా అమ్మ చెప్పేవారండి మీ గురించి. ఏంటండి మీరు? సో ఎన్ని సినిమాలు చేస్తుంటారు సురేష్ గారు? 80, 90, 100 చేస్తుంటారు. సో ఈ 100 సినిమాల్లో కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ లేదు, మీకు గుర్తింపునిచ్చిన పాత్ర? నా క్యారెక్టర్ కానీ నా పర్ఫార్మెన్స్ కానీ ఫెయిల్ అవ్వాలి. సో సురేష్ గారు, ఇన్నేళ్ల కెరీర్లో చాలా రివార్డ్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. మీ అమ్మగారు సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇంకా నా కొడుకు కలెక్టరే కావాలని? అంతకంటే తల్లిదండ్రులకు మనం ఇచ్చే గొప్ప గౌరవం ఇంకోటి ఉండదు, అంత ప్రేమ ఇంకొకటి ఉండదని నేను అనుకుంటా. అప్పుడు మా అమ్మ కళల్లో ఆనందం నాకు ఆస్కార్ అవార్డులు అండి. సో మీ అబ్బాయి ఏజ్ ఎంతండి? అంటే తనకు కూడా వచ్చింది ఈ వేటకారం ఇదంతా కూడా మీలాగే? వాడికి వచ్చిందని ఈ మధ్య తెలుస్తుందండి. విజిత్ గారు ఇంకెత్తింది ఎప్పుడు నవ్వలేదేమో. సో మళ్ళీ ఒక రైటర్ ఉన్నాడని, రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని ఎప్పుడు బయటపడింది మరి? జెమినీలో నా ప్రోగ్రామ్స్ అని నేనే రాసుకున్నాను. ఓ అప్పటి నుంచి అది కూడా? నేను మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పాలి మరి. మీకోసం అలా కనకారావు కొట్టు దగ్గర ఓ బాక్స్ వెయిట్ చేస్తుంది. బాక్స్ ఏం బాక్స్ అంటే, ఆ కనకారావు కొట్టుకెళ్ళి ఎవరిని బాక్స్ ఇచ్చారని ఇచ్చారు. నువ్వేనది? ఇదిగో. ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు, లేదు ఈ క్యారెక్టర్ ని మిస్ అయ్యాను అనుకునేవి ఏమైనా ఉన్నాయా? ఇష్టపడి చేసే దాంట్లో ఎంత కష్టమైనా కూడా మనం ఇష్టంగానే దాన్ని స్వీకరిస్తాం కాబట్టి. కానీ ఎప్పుడన్నా ఒక్క క్షణం అని అనిపించింది అనవసరంగా వచ్చానేమో, ఇది కాకుండా మా అమ్మ చెప్పినట్టు ఇంజనీరింగ్ అయ్యింటే బాగుండేదేమో? ఇప్పుడు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మేము అందరం కొన్నాళ్ళు, నేను వాళ్ళతో పాటు రూమ్ లో ఉండాను. నేను షెల్టర్ అడిగి వాళ్ళతో ఉన్నాను. ఆ టైంలో ఏంటి శ్రీను పరిస్థితి ఎలా ఉంది? మనిషి కంటికి ఎవరు దగ్గరగా ఉంటాడు వాడు ఎప్పటికీ హీరోనే. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈ రోజు టైమ్ టు టాక్ లో నాతో పాటు ఉన్న గెస్ట్ ఒకప్పుడు బుల్లి తెర మీద యాంకర్ గా అలరించారు. ఆ తర్వాత వెండి తెర మీద కమెడియన్ గా, కామెడీ ఆర్టిస్ట్ గా అలరించారు, అలరిస్తున్నారు, అలరిస్తూనే ఉంటారు. ఆయనే జెమినీ సురేష్. ఆయన కెరీర్ స్టార్ట్ అయిన ఛానల్నే ఇంటి పేరుగా మార్చుకున్న జెమినీ సురేష్ గారి జీవిత ప్రయాణం ఎలా కొనసాగింది, ఎలా కొనసాగుతోంది, ఇక మీదట ఎలా కొనసాగబోతోంది, ఈ విషయాలన్నీ ఆయనతో మాట్లాడదాం. హాయ్ సురేష్ గారు. నమస్కారం. విజిత ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు చాలా సీరియస్ గా? విజిత కదండి, అది ఆలోచిస్తున్నా. ఓకే, నా పేరు గురించి ఎందుకంత ఆలోచిస్తున్నారు? మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఉండేదండి అమ్మాయి. ఓకే. నేను చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ముందు మా సిస్టర్ ఫ్రెండ్ గురించి చెప్పి, ఆ తర్వాత చిరంజీవి గారికి ఇష్టం, అది ఎలా పెరిగింది, ఎలా బేవార్లో పెరిగింది చెప్తా. ఓపెనింగ్ ఎలా చెప్తున్నాను కానీ నిజం ఇది. మా సిస్టర్ ఫ్రెండ్ పేరు విజిత, ఆమె పేరు. అదే టైంలో చిరంజీవి గారి విజేత సినిమా వచ్చింది. ఈ 3 రంగులు ఉంటాయండి ఇక్కడ. హాఫ్ షర్ట్స్ చిరంజీవి గారు చాలా బాగుంటారు సినిమాలో, బాల్ పట్టు. ఆ షర్ట్లు కుట్టించుకోవాలని ఆ రంగు గుట్ల కోసం తిరుగుతూ ఉండేవాడిని ఆ టైంలో. అప్పటి నుంచే అప్పుడు ఈ అమ్మాయి పేరు విజిత. విజేత విజేత అని పిలిచేవాడు. ఇప్పటికే ఆబ్వియస్లీ నా పేరు చాలా మంది విజేత అని పిలుస్తారు. ఎంత అదృష్టం అమ్మా నీకు, చిరంజీవి గారి సినిమా పేరు పెట్టుకున్నాను. ఎవడన్నా దేవుడి పేరు పెట్టుకుంటారు అమ్మారు కానీ విజేత కాదండి, నా పేరు విజిత అనేది ఆమె. అది గుర్తొచ్చింది, అందుకని ఎక్కడో లేనండి, ఇక్కడే ఉన్నా యోయో టీవీ విజిత గారి ముందు. సురేష్ గారు ఎలా ఉన్నారు, ఎలా జరుగుతుంది జర్నీ? బాబాదేవాల అంత హ్యాపీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ప్రాజెక్ట్స్ ఏం నడుస్తున్నాయి ప్రెసెంట్? 5-6 సినిమాలు నడుతున్నాయండి. 5టికి పేర్లు పెట్టలేదు. ఓకే, పెడతారు పెట్టాలి మొత్తం చూసుకుని. ఓకే. సో 5 సినిమాలు చేస్తున్నారు, చేతిలో 5 సినిమాలు కంటిన్యూ. ఇంకా కమిట్ అయినా 3-4 సినిమాలు. ఓకే. అనిల్ రావుపూడి గారి సినిమా చేయాలి చిరంజీవి గారిది. తర్వాత
మన బాలయ్య బాబు గారి సినిమా చేసేసాను అఖండ 2. పెద్ద సినిమాలు చెప్తున్నా, చిన్నవి చాలా ఉన్నాయండి, అవి టైటిల్స్ అవి పెట్టలా. ఓకే. కానీ సురేష్ గారు ఎప్పుడు బిజీగానే ఉంటారు కదా చేతుల సినిమా. అంటే ఒక పని చేస్తాడు ఖాళీగా ఉంటాడు అండి, 5-6 పనులు చేసాడు, ఎప్పుడు బిజీగానే ఉంటాడు. ఏ విషయానికి ఎవరితో తెలియదు కదా. నేను యాంకర్, యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, రైటర్ అండ్ రేడియో జాకీ, ఇన్ని పనులు చేస్తున్నాను కదండి. ఎవరికో ఎప్పుడుగా నా మీద ప్రేమ పడుద్ది. సురేష్ నువ్వు అప్పుడు భలే చెప్పావు సార్ రా వాయిస్ అంటాడు, వెళ్తాను. ఇంకొకసారి ఎవరో సురేష్ మనం ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, రేడియో చేయాలి, రేడియో చేస్తాను. డబ్బింగ్లు కంటిన్యూగా ఉంటాయండి, అక్కడ ఒకటి చెప్తానే ఉంటా. సో అనుకున్నంత బిజీగానే నడుస్తుందా? ఏమండి పర్లేదు. అంటే నేను ఇన్ని చేస్తానని తెలియదు, ఏదో ఒకటి చేద్దామని వచ్చాను. బట్ ఇన్ని చేస్తానన్న విషయం వచ్చాక తెలిసింది. ఓకే. సో ఇన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇప్పుడు బిజీగానే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పిన వీటన్నిటిలో కూడా మీకు ఇష్టమైంది ఏంటి? నటనే. అంతే అండి. ఫస్ట్ ఆన్సర్ 100 ఆన్సర్ కూడా ఇదే. 1 నుంచి 100 వరకు ఆప్షన్స్ ఇస్తే మొత్తం టికెట్. మళ్ళీ మీరు అంటే ఏ రకమైన నటన అందులో నవ్వే అంటారేమోనని భయం వేసి 1 నుంచి 100 వరకు అదే. సో అసలు యాక్చువల్లీ ఏమవుదామని వచ్చారండి? నటనే, నటుడే. ఎందుకు ఇంటర్వ్యూ ఆపేద్దామా? మరి నేను నిజంగా యాక్టర్ అవుదామని వచ్చానండి, అందుకే చెప్తున్నాను నిజంగా. అంటే ఆ నటనలోనే మీరు అన్నా సరే నేను మళ్ళీ అదే సరే అడగ నటనలోనే అంటే హీరో అవుదామని వచ్చారా, కమెడియన్ గానే అవుదామని వచ్చారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చారా, ఏం అవుదామని వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్లారిటీగా ఉంది క్వశ్చన్. ఓకే అమ్మయ్య, నటుడే అవుదాం, నటుడు అవుదామని వచ్చానండి. హీరో అని ప్రత్యేకంగా ఏం లేదు కానీ యాక్టర్, మంచి యాక్టర్ గా అవ్వాలని వచ్చారు. ఓకే. ఇప్పుడు నిజం చెప్పండి, నిజమైతే అదే వాళ్ళందరూ హీరోలా ఉన్నావు అంటారండి. వాళ్ళకు కూర్చుండే మనల్ని పొడుసు తట్టి పొడిసి మరీ పంపిస్తారండి ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత రక్తంలో కళ్ళల్లోంచి రక్తం చుక్కలు వస్తుంటే ఆ రోజు నా కొడుకుని అక్కడ పొడిచి ఉండాల్సింది, ఇక్కడ పొడిచి ఉండాల్సింది, వాళ్ళు అక్కడ ఎరా ఏంటి మరి అనేవాళ్ళు ఎక్కువ. ఏంటి అక్కడ కనపడతలేదు. చిత్రమైన సందర్భాలని నా అంటే ఈ స్టేచర్తో ఉన్న నటులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే మేము తెలుసు, చూశారు, బాగా చేశాడు, అదేదో గుర్తురాదు, అడిగి దగ్గరికి వచ్చి అవునే బాగున్నారా, ఎలా ఉన్నారా, బాగున్నాను సార్, చాలా బాగా చేశారండి మొన్నది. అంటే సినిమాలో ఎక్కువ చూడను కానండి, ఏం చూశారు సార్ మీరు అని నేను అడుగుతా. అదేదో అండి, అదేదో ఆ మధ్య ఏదో చూసా, గుర్తులేదు ఎంతసేపు వాడు అదే ఏదో మొత్తం చూసాను. చూడండి, నేను పెద్ద చూడమోడివి, నన్ను ఎందుకు నా మానాన్ని నేను నా పెసరట్టు తింటుంటే వచ్చి కూర్చుని మీద చెయ్యేసి బాగా చేస్తావు, అన్ని చేస్తావు, ఈ పేరేంటంటే అంటాడు, చివరిలో వెళ్ళిపోయి పెట్టాడు. అలాంటి ఈ స్టేచర్ ఈ రేంజ్ లో తెగ ఫేస్ చేస్తా ఉంటారండి. అప్పుడు మీరు ఆలోచించాలి ఏ సినిమా చూసుంటాడు, నాది ఇంటర్వ్యూ స్టార్ట్ అవుద్ది. అది ఈ మధ్యకాలంలో చూసారా, గతంలో చూసారా, లేకపోతే ఎప్పుడు పోనీ ఏం చేశానండి నేను అందులో? పరిగెత్తానా, నుంచున్నానా, ఏమైనా అన్నానా అంటే కాదు, అది చూసాను, అదేంటి తెలుతులేదు అంటే రకమైన నర్మగర్భంగా అంటారు. తెలిసి తెలియక అదో రకమైన కన్ఫ్యూజన్ లో 4 ఆప్షన్స్ ఇస్తే పరీక్ష పేపర్ లో ఏది ఎట్టలు తెలియదు, అన్ని తెలిసినట్టు ఉంటాయి. అలాగే ఇటు తెలిసినట్టు ఉన్నాయి, ఆవిడ తెలియదు. అది సో చాలా అలాంటి చాలా ఫేస్ చేసి ఉంటారు ఎయిర్పోర్ట్ లో, రైల్వే స్టేషన్ లో. అది నేను మామూలుగా మాస్క్ అనేది కరోనాకు పెట్టుకున్నారు కానీ గతం నుంచి నేను ఎప్పటి నుంచో వాడుతున్నా. గుర్తుపట్టేసి మీదడిపోతారని కాదండి, వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేక. అంటే యాక్చువల్లీ వాళ్ళు గుర్తుపట్టి అడిగినందుకు సంతోషించాలో ఏ సినిమాలో వచ్చింది. టు బి ఫ్రాంక్, ఏ ఆర్టిస్ట్ అయినా గుర్తుపట్టాలనే వస్తాడు. ఆ గుర్తుపట్టాలని గుర్తుపట్టాలాడు, గుర్తుపట్టినాడు ఎవడి ఎక్కడ చూసేవాడి కళ్ళలో పెట్టి చూస్తాండి. వాళ్ళు నాకు ఎంత బాధ వేస్తుందండి, ఏ జనరేషన్ మనోళ్ళు, మన ఈ టైప్ వాళ్ళు ఏమన్నా మన బాధ చేశారు. ఆ సినిమాలు భలే ఉంది, ఆ కలెక్టర్ సినిమాలు, ఇందులో ఇది అది అంటే ఓకే. వాళ్ళు అదేనండి, నేను ఎక్కడో చూసాను అది అంటూ ఉంటారు. పక్కన వాళ్ళ మదర్ ఉంటారు, ఒక 40-50 ఇయర్స్ వాడు. ఏం బాబు బాగున్నావు అమ్మా, మొన్న చాలా బాగా చేసావు అని డైలాగ్ చెప్పుద్ది ఆవిడ. మరి ఈడికి కాలికి దండం పెట్టాలా, ఆవిడకి మాకు కాలికి దండం పెట్టాలా? అలా ఉంటాయి సిచ్యువేషన్స్. ఆవిడకి తెలుస్తుంది, వీడికి తెలుసు. నేనంత తెలుసండి, గబుక్కుని పేరు గుర్తు రాకపోతే సహజం. అది ఆ సీన్ కూడా చూసుంటాడు, అది కావాలన్నాడు. అది చేతులు ఏది ఉంటే అది ఎంత శక్తివంతమైందో తెలియదు. చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్టున్నారు ఇలా అనుకునే.
సహనము శ్రద్ధ ఉండాలి జీవితం మీద అనుకుని థ్యాంక్స్ నమస్కారం. కంట్రోల్ అనుకుంటా. సో మొత్తానికి ఊళ్ళో అందరూ అలా హీరోలా ఉన్నావు అంటే అన్నారు వచ్చేసారు. అన్నారు చాలా మంది ఎదవలో మా ఊరు వాళ్ళందరూ ఉన్నారా? డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో పడి క్రికెట్లు ఆడుకుంటుంటే ఆ, 6 అడుగుల 1 అంగుళం గిరజాల జుట్టు, ఉమ్, అసలు నీ జుట్టులో చీర కూడా పెట్టలేవు, అంత ఉత్తుగా ఉంది, మొత్తం పోయిందండి దానివల్ల ఇప్పుడు. ఉమ్, అసలు మంచిది హైట్, ఎరుపు రంగు, ఇలాగని రోజు అనమాట ఒకసారి వినొచ్చు, ఉమ్. రెండోసారి కూడా భరించవచ్చు, మూడోసారి అలవాటు చేసుకోవాలి తప్పదు. అలా అని 14 ఏళ్ళ దగ్గర బస్సు ఎక్కితే పెట్టట్టుకుని మేము ముందున్నాను. ఆ చెప్పిన వాళ్ళు ఉన్నారా ఇంకా? మీరు వాళ్ళని సంవత్సరానికి ఒకసారి డిన్నర్ పిలుస్తా. అదే పిలిచి తిడతా ఉన్నారు. బ్రహ్మానందం గారి ఇంట్లో ఫ్రెండ్స్ అందరినీ పిలిపించుకునండి, ఆయన పుట్టినరోజు 2 రోజులు అటు ఇటు భోజనం పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాడికి అది ఇష్టం, వీడికి స్వీట్ ఇష్టం, వాడి చుట్ట కలుస్తాడు, వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ ఇచ్చి వాళ్ళతో ఆ రోజు గడుపుతారు. ఆయన గతంలో మమ్మల్ని కూడా, మేము జెమినీ టెలివిజన్లో జర్నలిస్ట్గా తిరుగుతున్నప్పుడు అప్పుడు మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు భోజనాలు పెట్టారు. ఆ ఫ్రెండ్స్తో ఎంత ఆప్యాయంగా ఉండు. అలాగా ఆయనకి ఏంటి ఆప్యాయత, ఎరా అనుకునేవాళ్ళు, వాళ్ళు బ్రహ్మానందం ఏంట్రా ఏంటి అని అంత స్నేహం. అది నేను పిలుస్తాను అలా సంవత్సరానికి ఒకసారి. క్లోజ్డ్ రూమ్ అండి అది. ఎంత తిట్టుకున్నా కూడా ఎవరికి ఆర్డర్ అన్ని మొత్తం నేను పెడతాను, ఆ నలుగురిని కూర్చోబెట్టుకుని సో కాల్డ్. ఆ రోజు నన్ను పొడిచారు కదండి వాళ్ళని, చెప్తా ఈ సంవత్సరం విశేషాలు మొత్తం జనవరి నుంచి డిసెంబర్ దాకా, ఎత్తు పల్లాలో, చెప్పు దెబ్బలో, తిట్లు తింటాలు అన్ని ఇచ్చేసి బయలుదేరిపోయిన బస్సు ఎక్కిండ్రు వ్యవహారం అంటాను అంతే. కానీ అసలు ఏమంటుంటారు వాళ్ళు? ఆ రోజు మేము అనబట్టి అట్లీస్ట్ ఇవాళ వెండితెర మీద అట్లా కనపడుతున్నామని. టు బి ఫ్రాంక్ వాళ్ళు చెడగొట్టింది ఏం కాదు కానండి. అదే అంటే నేను మా MBA చదువుకున్నాను, ఉద్యోగం అది చేసాం. నిర్ణయం ఎప్పుడు మనసుకు సంబంధించింది, మనిషికి సంబంధించింది, మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది, మన తల్లిదండ్రులు మనం గౌరవించే స్థాయి మీద ఉంటుంది. మా అమ్మని నా ఇష్టాన్ని గౌరవించింది ఆ రోజు, ఆవిడ భయపడ్డారు. బట్ MBA చదువుకుని నువ్వు ఎందుకు అన్నప్పుడు, MBA చదివే ముందు డిగ్రీకి MBAకి మధ్యలో నేను కొరియర్గా బాయ్గా పనిచేశానండి నేను. దాన్ని కూడా ఆవిడ ఎందుకు, మనకి ఇక్కడే నాన్న ఇచ్చిన 10 ఎకరాల పొలం ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా అని అనుకోండి, ఇదేదో కష్టపడాలనుకుంటున్నాడు అనే ఉద్దేశంతో నన్ను హైదరాబాద్ పంపించారు. అప్పుడు నేను కొరియర్ బాయ్గా 1.5 year పనిచేశానండి. ఇక్కడ బైక్ కొంటే ఉద్యోగం ఇస్తారు. దేని నేను నామోషిగా అనుకోలే. ప్రతి నిమిషం నా రూపాయి నాకు వచ్చే ఆ 1800, తర్వాత బేటాలు అవి కలిపి 2300 వస్తే, ఆ 2300లోనే ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి ఇంటి దగ్గర క్యారేజీ ఉండేది, ఒక ఆవిడ నాకు వండి పెట్టేవాడు. ఆ రోజు నాకు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం అండి, దానికి ఎక్స్ట్రా మనీ పే చేయాలి. ఆల్మోస్ట్ నేను సంవత్సర కాలం నా సొంత డబ్బులతో రోజు ఆమ్లెట్తో తిన్నా. అంటే అంత ధైర్యం, నా డబ్బులు అని. సో అప్పటి నుంచి అలా పెరిగాను, అక్కడ చూశాను ఇక్కడ చూశాను కాబట్టి. సో వాళ్ళు నన్ను ఏం జడగొట్లా, మన నిర్ణయం మనదే, మనం ఎదగాలనుకున్నాం, మనం ఇష్టపడ్డాం, నాకు నచ్చిన ఫీల్డ్. వెంకటేశ్వర కాన్వెంట్లో నేను వేసిన పరమానందే శిష్యుల నాటకం, SCHBRMలో వందే మాతరం నాటకం, ఆ తర్వాత డిఎన్ఆర్ కాలేజీలో నేను చేసిన డబ్బు బలే జబ్బు, స్కూల్ నుంచి ఉన్నాయి మనకి కళలు అయితే. ఓకే, మీరు మధ్యలో అయితే ఫస్ట్ నుంచి వస్తాను మరి ఇక్కడ నుంచే మరే అసలే ఆ పేరు గుర్తురాక నేను అంటాను, డబ్బు బలే జబ్బు, యజ్ఞం ఫలం, పుట్టుక్కు జరదర డుబ్బుక్కుమే, తనికెళ్ళ పని గారి అన్ని చెప్దాం అనుకుంటే అప్పటి నుంచే మనకి మధ్యలో. ఇప్పుడు మళ్ళీ మా ఫస్ట్ నుంచే వస్తారా? అంటే అప్పుడు నేను వెంకటేశ్వర కాన్వెంట్లో వేసిన పరమానంద మరే ఎలా ఉందని నేనేం మాట్లాడినా మీరే చెప్పండి. అసలే నేను మొదలెడితే ఆపు యాంకర్ని కూడా మాట్లాడినవరా అని మా అమ్మ ఈ మధ్య తినేస్తుంది నన్ను. మీరు ఇద్దరు యాంకర్లు తోడైతే అందుకే. సో అలా అప్పటి నుంచి డ్రామాలు వేయడం అలవాటు అండి. ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్లో బెస్ట్ యాక్టర్ నేను అప్పుడు 3 సంవత్సరాల పాటు మా డిఎన్ఆర్ కాలేజ్ కళాశాల ఆధ్వర్యంలో డ్రామాలు వేయటం, స్కిట్లు, పాటలు పాడటాలు, ఇలా ఉంటుంది, ప్రతి కాలేజ్కి ఉంటాయి. అది యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్. సో అక్కడ నుంచి ఉంది, అలా ఉంది ఇష్టం. ఆ ఇష్టాన్ని నేను ఎప్పుడు చంపుకోలేదు, కానీ తద్వారా యాక్టర్ అవుతాం, తద్వారా యాంకర్ అవుతాం, తద్వారా ఏదో అవుతాం, ఇది నా జీవనోపాధి అవుతుంది, నేను తినే అన్నం మెతుకు మీద సినిమా అని రాసి ఉంటుందని అప్పుడు తెలియదు. బట్ ఇప్పుడు ఈరోజు అదే నాకు అన్నం పెడుతుంది. ఓకే, సో భీమవరంలో ఎంబీఏ అక్కడే కంప్లీట్ చేశారా? పూణే అండి, వికే పాటిల్ ఫౌండేషన్ కోర్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, భీమవరంలో ఇంకా అప్పటికే ఎక్కువ అయిపోయింది, చెట్ల కింద ఎక్కువ ఉంటున్నాం అని చెప్పి గింటేస్తే పూణే పోయాం. ఓకే, పూణేలో కూడా చెట్ల కింద ఉన్నారా? అసలు పూణే వెళ్తే కదా హైదరాబాద్
సో అది అంతా ఇక్కడ నుంచే. ఓకే. అది క్రాష్ కోర్స్ లాంటిది. నేను బ్లూ డార్ట్ కొరియర్ లో జాబ్ చేస్తున్నప్పుడు బెనడిక్ అని ఒక అబ్బాయి, శ్రీకాంత్, రామానంద్ వీళ్ళందరూ ఇలా కోర్స్ ఉంది డిగ్రీ అయిపోయిన తర్వాత. వాళ్ళు పాపం డిగ్రీలు అయిపోయి చిన్న చిన్న జీవితాలు మా అందరి టీలు తాగుతున్నప్పుడు మాట్లాడుకుంటే అలా కోర్స్ ఉంది వీకా పాటిల్ ఫౌండేషన్, మనం ఎగ్జామ్స్ వెళ్ళి అటెంప్ట్ చేయొచ్చు, ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది, ఈవినింగ్ అయిపోయిన తర్వాత అంటే వీకెండ్స్లో ఉండేది క్లాసులు ఇక్కడ అంతే అండి. అలా చేసిన ఎంపీఏ. బట్ చాలా మంచి కాలేజ్ అండి వికే పాటిల్, మీరు అందులో కొడితే వస్తుంది అంటే గూగుల్లో. సో భీమవరం టు హైదరాబాద్ ఫిలిం నగర్ వయా పూణే. మధ్యలో పూణే. అదే కదా. సో ఆ జర్నీ రిమైండ్ చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ జరుగుతుంది అనేది గుర్తు మామూలుగా ఎర్ర బస్సులు వచ్చండి, ఇప్పుడు వాల్వోలు అవన్నీ వచ్చినాయి. అవసరం అయితే ఫ్లైట్లో వెళ్తున్నాం అంతే, తేడా ఏం రాలేదంటే. జర్నీ అంటే నేను ఎప్పుడు కూడా ఇష్టమైన పనినే చేయాలని కోరుకుంటాను. నా కార్లో ఇప్పుడు మీరు వెళ్తే గేర్లు వేసే చోట ఒక మాట ఉంటుందండి, వాట్ యు లవ్ డూ ఇట్ అని. నువ్వు ఏది ప్రేమిస్తున్నావు అది చేయని. ఇంతకుముందు నా మిర్రర్ మీద కారు అద్దంలో నన్ను నేను గుర్తు చేసుకోవడానికి ది యాక్టర్ అని రాసి ఉండేది సైడ్ అద్దంలో. నా ప్రియ స్నేహితుడు ఆర్పి పట్నాయక్ ఒకసారి కారు ఎక్కినప్పుడు ఎందుకు స్టిక్కర్ దాని మీద చేయించాం సైడ్ మిర్రర్లో ది యాక్టర్. ది యాక్టర్ అంటే ఏంటి తెలుసా అన్నాడు, నేనే నటుడిని అని. ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ది ది నేనే ఇలా రాయచ్చా అన్నాడు. నేనే నటున్నాను అనుకోకపోతే అందుకే రాశానే చెప్పా. అలా ఈ స్టిక్కర్ రోజు చూసుకుంటా, వాట్ యు లవ్ డూ ఇట్ అని, నువ్వేం ప్రేమిస్తా చేయము. అలా భీమవరం నుంచి ఇక్కడికి వచ్చిన ప్రయాణం ఏమంత సులువేం కాదండి. మరి ప్రయాణం పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇక్కడ అన్నీ వచ్చేయలేదు, చాలా చేశాను. ఈటీవీకి పనిచేశాను, పాడుతా తీగ కొన్నాళ్ళు అసిస్టెంట్గా చేస్తున్నా. ఆ ట్రైనింగ్లో ఆ సారథి స్టూడియో పరిచయాలు వాటి వల్ల జెమినీకి నన్ను ఎంప్లాయీగా తీసుకున్నారు. జెమినీకి ఒక 3 months మెడ్రాస్లో ట్రైన్ అప్ అయ్యాను. అసలు ఫస్ట్ మనకి ఉద్యోగం ఫస్ట్ జెమినీకి వెళ్తే చాలు అనుకున్నామండి. అక్కడ నన్ను యాంకర్ని చేశారు, డబ్బింగ్ వాయిస్లు నేనే జెమినీకి ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇలా ఇంకా ఇవన్నీ 1 by 1 అలా స్టార్ట్ అయింది. ఆ టైంలో ఏంటంటే మనం యాక్టర్ కదా అవ్వాలనుకున్నాం, ఇక్కడికి వచ్చి ఏంటి ఈ యాంకరింగ్లు ఏవి చేస్తున్నాం, ఇక్కడ ఎక్స్పోజ్ అయిపోతే మళ్ళీ ఆ స్క్రీన్ మీద మనం తీసుకుంటారో లేదో, ఇలాంటి అన్ని ఆలోచనలు ఉండే, ఓ భయం ఉండేది. అప్పుడు నేను ఫ్రెండ్స్తో అనేవాడిని ఇలా ఎలా ఏంటంటే అప్పుడు మేమందరం పంజావట్ట రూమ్లో ఉండేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు సాయంత్రం మాట్లాడికి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మేమందరం కొన్నాళ్ళు నేను వాళ్ళతో పాటు రూమ్లో ఉండాను, నేను షెల్టర్ అయ్యి వాళ్ళతో ఉన్నాను. ఆ టైంలో ఏంటి శ్రీను పరిస్థితి ఎలా ఉంది, రోజు ఫిలిం న్యూస్ చదవమంటున్నారు, యాంకర్గా కనపడమంటున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి చేస్తాను కనపడుతున్నాను అంటే చెయ్యి అన్నాడు. చెయ్యంటే అలా కాదు, మరి ఏం సినిమాలు అనుకుంటున్నాం కదని, ఏదో వస్తుంది ఏదో జరుగుద్ది కాబట్టి ఎక్కడి నుంచి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం. గుర్తుపెట్టుకో, మనిషి కంటికి ఎవరు దగ్గరగా ఉంటాడు వాడు ఎప్పటికీ హీరోనే. వాడిది చిన్న సినిమానా చిన్న తెర పెద్ద తెర అలా ఉండదు, వాళ్ళ కళ్ళకి దగ్గరగా ఉండాలి, చూడగానే అనాలి, అది ఎక్కడైనా దక్కుద్ది. బట్ నీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ మారుతాయి. ఇక్కడ ఎప్పుడు నవ్వుతూ మాట్లాడాలి, అక్కడ ఎలా కావాలో అలా మాట్లాడాలి, అది నటన, ఇది యాంకరింగ్. సో ఫస్ట్ నువ్వు అలవాటు చేయి, నీ ఫేస్ని జనాలకు అలవాటు చేయి. గుడ్ ఛాన్స్, నీకు అవకాశం వచ్చింది కదా. ఆ రోజు నుంచి నేను దాదాపు 1200 ఇంటర్వ్యూలు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సో మెనీ బులెటిన్స్. ఒక టర్మ్ జెమినీ టెలివిజన్లో ఇంకా యాంకరింగ్ ప్రోగ్రామ్స్ అంటే దాదాపు సోమవారం స్టార్ట్ అయ్యి శనివారం ఆదివారం వరకు, ఆదివారం ప్రోగ్రామ్స్లో కూడా హైయెస్ట్ 8 ప్రోగ్రాంలు 9 ప్రోగ్రాంలు చేశా. నేను సుమ, నేను కీర్తి, నేను ఇంకొక ఉదయభాను, అంటే కాంబినేషన్స్ ఎవరన్నా ఉంటే ఫిలింఫేర్ అవార్డ్స్ 7 సంవత్సరాలు చేశాను కంటిన్యూగా. నాతో పాటు యాంకర్ మారేవారికి తప్ప నేనే కోట్ వేసుకుని ఉంచినాను ప్రతి సంవత్సరం. అది మెడ్రాస్లో జరిగినాయి, బ్యాంకులో. ఆ కోట్ ఆల్దేనండి, మనది కాదు, మనం కొనుక్కునే అప్పుడు ఆ కోట్ మారేదండి. నలుపు అయితే మార్చరు కానీ పక్కన ఆవిడ వేసుకుని చీరను బట్టి మార్చేవాళ్ళు. సో ఇలాంటివన్నీ చేసి జర్నీ వచ్చాం. భీమవరం నుంచి వచ్చేసింది అంత సులువేం కాదు, కానీ చాలా మంది అంత ఈజీగా వచ్చేసారేమో, పరుగులు ఎత్తుకుంటూ వచ్చేసారు. నేను అందుకే ఆ క్వశ్చన్ అడిగాను, ఎందుకంటే చూసిన వాళ్ళకి చాలా మందికి ఏమంటే ఈజీ, అక్కడ బస్ ఎక్కిస్తే ఇక్కడ దిగేసి ఏదో ఓవర్ నైట్ లో వెళ్ళిపోతారు కానీ తర్వాత ఏం చేయాలి తెలియదు. అదే అంటున్నాను. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు, ఉండాలి కూడా. కాబట్టి థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ అండ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా. నేనేమంటానంటే ఎంత అమాయకమైన స్టేజ్లో వచ్చానంటే,
అది హైదరాబాదు ఐటీసీ కాకతీయ హోటల్. ఫస్ట్ దిగా అక్కడ బస్సు ఎక్కాను కదా పద్మాలయ దగ్గర, అక్కడ పంజాబ్ హోటల్ దింపేశాడు. ఐటీసీ కాకతీయ దగ్గర నుంచి దగ్గర అని చెప్పినప్పుడు ఓ ఆటో వాడు వచ్చాడండి. వచ్చి ఇలాగా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళు పంజాబ్ హోటల్ హిందీ కాలనీకి వెళ్ళాలి చెప్పా. వాళ్ళప్పుడు త్రివిక్రమ్లు కాదు, సునీళ్ళు కాదు, ఎవరెవరు కాదు, వాళ్ళు పంజాబ్ హోటల్ హిందీ కాలనీ అని. అప్పుడు చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అక్కడ ఉంది, అవన్నీ నాకు తెలియదండి. ఆడేం చేశాడు నాకేం తెలియదు కదా, నా చేతిలో పెట్టి నా ముఖం చూడగానే అర్థమైపోయింది ఇది మొత్తం ఊరి నుంచి వచ్చాడని. ఆడు ఎక్కించుకునండి నిజంగా విచిత్ గారు ఇలా వెళ్ళాడు. అలా వెళ్ళి అలా అమీర్పేట నుంచి సర్కిల్ నుంచి అలా తీసుకొచ్చి అవతల వైపు అంటే ఇటేపు ఐటీసీ ఉంది కదా, ఈ పక్క నిజంగా జరిగింది నాకు. తీసుకెళ్ళి అక్కడ దింపేసి ఇదిగా అక్కడ ఎలా వెళ్ళి సందులోకి వెళ్ళాడు. అది గ్రీన్ ల్యాండ్స్. ఇప్పుడు మన గ్రీన్ పార్క్ హోటల్ ఉందా ఆ పక్కన, ఇది ఎదరెక్కించుకున్నాడు. అలా తిప్పాడండి. తిప్పి అక్కడ గ్రీన్ ల్యాండ్స్ కూడా దింపేసి ఇలా వెళ్ళి సందులోకి వెళ్తే అక్కడ ఉంటుంది అన్నాడు. అది డబ్బులు ఇచ్చి నేను వెళ్ళాను. హిందీ నగర్ కాలనీ అక్కడ ఏంటంటే మీరు ఎక్కడ ఎక్కారని ఎవడో అడిగాడు ఒకడు. ఐటీసీ దగ్గర వెనక్కి తిరగండి అన్నాడు. అదే ఐటీసీ. ఇక్కడికి వచ్చారంటే ఏంటన్నాడు. అలాంటి సిచ్యువేషన్లో వచ్చా. అప్పుడు మీరు అంటే క్షణం అప్పుడు మీటర్లు ఉండేవి. మీటర్ మీద మీటర్ చూసి మళ్ళీ డబ్బులు ఇచ్చేసి మరీ వచ్చాం మనం. అది ఇలా వెళ్ళిపోయినాడు. ఆడికి తెలియదు ఆ కాలనీ పాపం. అది దింపేసి అలాంటి సిచ్యువేషన్లో దిగాను ఇక్కడ. ఇంకా తర్వాత అన్నీ ఇంక ఫేస్ చేయడం రకరకాల వాళ్ళని పట్టుకుని ఇలా. జెమినీ జాబ్ వచ్చిన తర్వాత, జెమినీ జాయిన్ అయిన తర్వాత కుదురుగానే ఉన్నానండి. ఒక 9-10 నెలలు చాలా కుదురుగా. మనం ఏం చేయకూడదు బాబు బాస్. ఫస్ట్ రోజే నన్ను అడిగి నువ్వు హీరోలో ఉన్నావు కదా, సినిమాలు యాక్ట్ చేస్తావేమో అడిగాడు. నాకు తెలియదు అని టై కట్టుకుని వెళ్ళాలి అప్పుడు ఉద్యోగానికి. కాదు ఇంప్రెస్ అవుతారని టై కట్టుకు వెళ్ళా. ఇలా చేతులు కట్టుకుని మా కిరణ్ గారు ముందు అడిగితే ఆయన ఇదేంటి నేను ఇలా అడిగాడని, వెళ్తాను సార్ సినిమాల్లోకి వెళ్తానండి, అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నా తులిమెట్టండి అన్న. ఎప్పుడు మానేస్తా ఉన్నాడు ఆయన. అంటే మానేటారు కాదు సార్, నా పని నచ్చినప్పుడు, నా పనిలో విషయం లేనప్పుడు మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు నేను మానేస్తానండి, నేనే వెళ్ళిపోతా అని ఇలా అన్న. ఆయన ఎందుకు నవ్వాడు నా మాటలకి. అంటే కొంచెం బాగా యాసగా ఉండేదండి బాగా. అంటే ఊరి నుంచి వచ్చాను, చెరువుల గట్ల నుంచి వచ్చినండి. నవ్వుకున్నాను. అంటే పోను మంచిదే, జీవం ఉంది నాలో ఇంకా. సీడ్ ఆల్వేస్. సో అప్పుడు ఆయన అలా అడిగితే నేను ఇక్కడే ఉంటాను. అలా జెమినీ జాయిన్ అయ్యాను. జెమినీ నాకు చాలా ధైర్యాన్ని, ధీమాన్ని ఇచ్చింది. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 9 months 10 monthsలో నన్ను స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. గీత గారని ఒక ఆవిడ మేడం ఉండేవాళ్ళు. ఆవిడ సురేష్ వాయిస్ బాగుంది అని వాయిస్లు చెప్పించడం, స్క్రీన్ మీదకి రావడం, ఇంటర్వ్యూలు చేయటం, ఆటోమేటిక్గా నా ప్రోగ్రామ్స్కి రేటింగ్స్ రావటం, అలా 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 మేల్ యాంకర్గా అక్కడ స్థిరపడ్డాను. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ టెలివిజన్ యాజ్ ఎ ఫ్రీలాన్సింగ్ ఎంప్లాయీగానే ఉన్నా. నాకు జీతం వస్తుంది. స్టిల్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ముందు కూడా నా సెల్ ఫోన్లో వాయిస్లు ఉంటాయి విందురు కానీ, మీ జెమినీ టీవీలో అని చెప్పే వాయిస్లు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పేవారు, ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు అని చెప్పే యాడ్లు, వాయిస్లు అన్నీ నావే. ఇంకా జీతం ఇస్తుంది జెమినీ. జెమినీలో పనిచేస్తున్నా, సినిమాలో యాక్ట్ చేస్తున్నా, డబ్బింగ్లు చెప్తా. గ్రేట్ అండి. ఇప్పటికీ నాకు ఈ విషయం తెలియదు నిజంగా. అంటే జెమినీలో ఇంకా స్టిల్ మీరు ఎంప్లాయ్ అనే విషయము. మీరు నా కార్ దగ్గరికి వెళ్తే నా కార్లో నా కార్డు ఎలాడుతూ ఉంటుంది. అదే కదా నా ధైర్యం. నాకు అన్నం పెట్టింది. నేను తినే ప్రతి మెతుకు మీద జెమినీ రాసి ఉంటుంది. ఎన్నేళ్ళు అవుతుంది? తాళాలు వేసి వెళ్ళిపోవాలి కానీ నేను అక్కడే ఉంటాను. లాస్ట్ మీ చేతిలోనే పెడతారు. పొద్దున్న తీసుకొని వాళ్ళు తాళాలు వేసి ఇంక అయిపోయిందమ్మా, ఇంకేం లేదు వెళ్ళిపోతాను సర్దేసి మెడ్రాస్ అడిగేదాకా. లాస్ట్ వాళ్ళు వెళ్ళిపోతుంటే చెయ్యి బీది కూడా నేను గుర్తుపెట్టుకోండి. ఇలాంటి జాబ్ ఉంటుంది, ఇంత విసులుపోటు ఉంటుంది అని మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. నువ్వు సినిమాల్లో యాక్ట్ చేస్తా ఉంటే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటావు, ఎక్కడ చేస్తావు ఆ టైం అంటారు. మధ్యాహ్నం 2 గంటలకి అందరూ పడుకుంటారు చాలా మంది, ఒక వయసు దాటిన వాళ్ళు. ఇలాంటి ఎండాకాలంలో అయితే నేను ఆ టైంలో పెట్టుకున్నాను టైమింగ్. వాళ్ళతో మాట్లాడుకుని 2ంటికి వెళ్తా, 6 దాకా 5:30 దాకా ఉంటా. వాయిస్లు రికార్డింగ్. ఇప్పుడు జెమినీలో యాంకరింగ్స్ ఏమి లేవు కదండి. ఎనీ ఛానల్ ఏం ప్రోగ్రామ్స్లు. సెన్సేషనల్ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, ఇలాంటి ఛానల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే యాంకరింగ్ ప్రోగ్రామ్స్ ఏమి, ఆన్లైన్ ప్రోగ్రామ్స్. మేము అప్పట్లో చేసిన డాన్స్ బేబీ డాన్స్ లాంటి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బ్లూ మ్యాట్ల మీద కూర్చుని మాట్లాడటాలు, నేనేదో చెప్తే వాళ్ళు వింటాలు, ఇవన్నీ సిరాకెత్తి మానేశారండి వాళ్ళు. అందుకని వీళ్ళు కూడా తీసేశారు. సో అందుకని వినపడుతున్నాం ప్రస్తుతానికి, సినిమాల్లో కనపడుతున్నాం. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుందండి జెమినీ? 20 years. 20 years. గ్రేట్. అప్పుడు మీతో పనిచేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు, మీరు ఒక్కరే ఉన్నారు ఎవరైనా? ఇంకా నాతో ఎవరు లేరండి. మా ఒక్క జెమినీ లైబ్రరీలో స్టిల్ వర్క్ చేస్తున్నారు వసీం అని. నేను ఏ రోజైతే జెమినీ టీవీలో ఎంటర్ అయ్యానో ఆ రోజు తన లైబ్రరీలో ఉంటారు. క్యాసెట్స్ అని ఇస్తుంది. నాకు చాలా ఇష్టం తను. ఎందుకంటే నా కొత్తగా వచ్చామనుకోండి, ఆ కంగారు పడిపోతా ఉంటే నన్ను బాగా ఎంకరేజ్ చేసింది తను. ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి తను చెప్పేవారు. స్టిల్ వసీం జెమినీలో వర్క్ చేస్తున్నారు.
మిగతా వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఎక్కడెక్కడో ఉన్నారండి. అంటే వేరే వివిధ ఛానల్స్లో ఉన్నారు. ఎదగాలి కదా. అందుకే సురేష్ గారు జెమినీ సురేష్ అయిపోయారు. అవునండి, అంతే. ఈ మధ్యన జెమినీ అంట్లా ఆ, నిన్న ఏదో కార్యక్రమానికి వెళ్ళా, ఏదో పుస్తకావిష్కరణ కార్యక్రమం, యశోద హాస్పిటల్స్ వాళ్ళది ఏదో ప్రోగ్రామ్ పెడితే వెళ్తే అక్కడ ఇంకా అంతా ఇప్పుడు అంత షార్ట్ కట్ కదండి, అంత ఫాస్ట్గా అయిపోవాలి ఏదైనా సరే. అందుకే జెమినీ అని మానేశారు. సురేష్ అన్ని మంది జమ్ అంటున్నారు. ఆ ముందు 3 అక్షరాలే ఏదైనా ఎదరు ఇప్పుడు శ్రీనివాసన్ గారే శ్రీ అంటున్నారు. అలాగే ఆ టైప్ లో ఎవడు జమ్ అంటే నువ్వే అన్నిట్లు పెడతా ఉంటావు కదా, కాళ్ళు చేతులు నువ్వు జమ్మురా అన్నిట్లో. ఇది కూడా బాగానే ఉంది కదా, కలిసి వచ్చింది. బాగానే ఉంది, ఓకే బాబా అన్నయ్య. ఓకే, నాకు తెలుసా ఛానల్ ఓనర్ కూడా అంత పెట్టుకొని ఉండరు ఆ ఇంటి పేరు లాగా. లేదండి, జెమినీ గణేష్ అంటూ ఉంటారు కొంతమంది మన యాంకర్స్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో. ఎవరండి జెమినీ గణేష్? జెమినీ గణేష్ అంటే లెజెండ్ ఆయన. ఓన్లీ మీకు తలవాళ్ళు ఉంటే ఆయన పేరు అవుతాను, మహానుభావుడు ఆయన. అలాంటి ఆయన పేరు మర్చిపోయన్నారా లేకపోతే ఎందుకన్నారా? సారీ అండి, వచ్చేసిందండి, రావటం మంచిది. ఆయన గొప్ప వ్యక్తి జెమినీ గణేష్ గారు. ఆయన తర్వాత యాడ్ అయింది జెమినీ సురేష్ అన్నారు. జెమినీ అనగానే జెమినీ గణేశన్ గారు లేదా జెమినీ సురేష్ గారు గుర్తొస్తారు. అవునండి. అసలు ఇంటి పేరు ఏంటండి? మట్ట అండి. ఓకే, అది పోయి జెమినీకి వచ్చింది. మట్ట వీర వెంకట సత్య సురేష్ ఓ నా పేరు. ఓకే, అది అలాగే అయిపోయిందండి. అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మా ఇంటికి సిలిండర్ ఇచ్చి కూడా మానేహాడు మాట్లాడుతూ. జెమినీ సురేష్ గారి ఇంటికి వెళ్తున్నా ఉంటాడు కింద సెక్యూరిటీ. సెక్యూరిటీ వాళ్ళ. సురేష్ గారు, ఈ క్వశ్చన్ కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, అఫ్ కోర్స్ మీకు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది కావాలి నాకు, అడగండి స్ట్రైట్ గా మాట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. ఈ క్వశ్చన్ దయచేసి మీరు, నేను ఏమండి రవి పిలిచాడని రవి కొంచెం ఇది అన్నాను కానీ యూటీవీ విజిత్ గారు కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నారండి. దాని తర్వాత కంటిన్యూషన్ చెప్పండి. అప్పుడు నేను చిన్నోడే కదా. నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని యాంకర్ గా చూస్తున్నాను, ఇప్పటికీ చూస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చే వాళ్ళు నా జనరేషన్ కూడా మిమ్మల్ని ఇట్లే చూస్తాను. అంటే ఇప్పుడు మీ పిల్లల వాళ్ళు కూడా మా అమ్మ చెప్పేవారండి మీ గురించి. మీరు త్రేతాయుగంలో అప్పుడు రాముడు, తర్వాత ఇప్పుడు సురేష్ మర్చిపోలేని కొన్ని విగ్రహాలలాగా మీరు ఏంటంటే ఎక్కడికి వెళ్ళరా అటు ఇటు. అనవసరంగా ఒప్పుకున్న ఇంటర్వ్యూ అనుకుంటున్నారు కదా. లేదండి, బాగుంది క్వశ్చన్, నేను ఆన్సర్ చెప్తాను, మీరు అడగండి. మీరు క్వశ్చన్ కంప్లీట్ చేయాల, అలవాటు అయిపోయింది ఈ మాట. ఎవరో యాంకరింగ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి సురేష్ గారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేమంటే, నేను అప్పుడు చిన్నోడే కదండి. ఒక షోకి వెళ్ళానండి, ఎక్కడికో శ్రీముఖి అనుకుంటా యాంకర్. అప్పుడు నేను ఏదో గెస్ట్గా వెళ్ళా, ప్రోగ్రామ్ పేరు గుర్తులేదు, ఏదో అన్నపురం స్టూడియోలో వెళ్తే నా అమ్మాయి, అబ్బా అసలు నిజంగా ఆయన అమ్మో అంటుంది శ్రీముఖి. అసలు మీరు మారరా, అసలు చిన్న ఈయన ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు నిజంగా అసలు అంది. వెరీ గుడ్, నా పుట్టుగా నీకు తెలిసింటే నువ్వు ఎప్పుడు పుట్టావన్నా. ఇప్పుడు నా పుట్టుకి తెలిసింది ఆవిడకి, భూమి పుట్టినట్టు పుట్టాడు, నేను తెలిసి కదా పుట్టానని. అంటే నువ్వు ఎప్పుడు పుట్టావు మరి అన్న, ఇది నేను ఎడిట్ చేంజ్ చేస్తాను. అలాగా యాంకర్స్ వాళ్ళు గమ్ముని అలా అంటారు. అంటే ఎక్కువ కాలం ఉన్నప్పుడు ఎవరినైనా అంతే. చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాం, చాలా ఏళ్ళ నుంచి కనిపిస్తున్నాం కదా. కొంచెం అదృష్టం ఏంటంటే జీన్స్ వాళ్ళు, మా అమ్మ నాకు ఇచ్చే రాగి జావ వాళ్ళు, నేను తినే తిండి వాళ్ళు, యోగా వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నాం, హెల్దీగానే ఉన్నాం. కాబట్టి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలాగే ఉన్నారండి. ముందు నెగిటివ్, వెంటనే పాజిటివ్. చిన్నప్పుడు చూసామండి, దాని తర్వాత చెప్పండి అదే అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారండి. ఇది కదా మరి, దానికి సంతోషపడాలా దీనికి బాధపడాలా? అలవాటు అయిపోయింది. ఓకే, సో ఫుడ్ అనమాట ఇప్పటికీ కూడా కొంచెం ఓకే. ఎందుకంటే కరెక్ట్ అండి, మీరు చిన్నప్పుడు నేను చేస్తున్నానంటే నాకు సాటిస్ఫాక్షన్, కానీ మీరు అలా కాకుండా అప్పుడు నేను కూడా చిన్నవాడిని అంటే ఎలా సాటిస్ఫై అవుతాను చెప్పండి. సో మొత్తానికి మీ సీక్రెట్ ఫుడ్ అనమాట మీ అమ్మగారు ఇచ్చిన రాగి జావ. అంతే, ఆవిడ కంట్రోల్ అలా నేను ఉంటాను. నేను పెద్ద అంటే తినాల్సిన భీమవరంలో తినేసానండి. 92 కేజీలు ఉండేవాడిని. 92 అంటే ఇంకా ఎక్కువ వెళ్ళిపోయింది, 97 వరకు వెళ్ళిపోయింది. అలా ఇంకా తర్వాత హైదరాబాద్ వచ్చింది, ఫుడ్ తగ్గిపోయింది. అది కొంచెం నాకు కూడా కొంచెం ఫుడ్ కంట్రోల్, టైం తినడం అవన్నీ ఉన్నాయి. ఓకే, అంటే నేను అనేది అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు అనేది ఒక చూడటం వరకే కాదు, ఆ మాట, ఆ ఎనర్జీ కూడా ఏమాత్రం తగ్గలేదు. నాకు తెలిసి ఇంకా పెరిగినట్టుంది. అప్పుడంటే ఏం తెలియదు, అమ్మాయికులు ఎర్రబస్ ఎక్కువ వచ్చారు కాబట్టి కొంచెం అక్కడ నుంచి ఇప్పుడు మీరే మొత్తం అంతా హైదరాబాద్ చుట్టి తిప్పిస్తున్నారు, చూపిస్తున్నారు మీ వాళ్ళందరికీ కాబట్టి. సో ఆ ఎనర్జీ కూడా ఎక్కడ తగ్గలేదు.
కాబట్టి అన్న అవకాశాలు మీకు ఇంకా ఇప్పటికీ స్టిల్ రావడానికి, మీ చేతిలో సినిమాలు ఉండి అప్పుడు బిజీగా ఉండటానికి మేబీ ఇది కూడా రీజన్ అయి ఉండొచ్చు. సో ఎన్ని సినిమాలు చేస్తుంటారు సురేష్ గారు? 100 చేస్తుంటారండి, 80, 90, 100 చేస్తుంటారు. ఓకే. 1 minute క్యారెక్టర్ నుంచి, 1 day క్యారెక్టర్ నుంచి, 1 week, 1 month చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని అవకాశం వచ్చినప్పుడు 1 dayలో ఒక 2 hours అయిపోద్ది. అది చిరంజీవి గారు, ప్రాణం పెట్టాలా, పరిగెలెత్తాలా, అంతే. అవకాశం ఉపయోగించుకోవాలి. అలాగే ఎక్కడో ఇంకో సినిమా, చిన్న సినిమాలో ఒక 4 రోజులు పనిచేయాలి, తలకొని ఫారెస్ట్లో దోమలై కొడుతూ ఉంటాయి, టార్టైస్లో ఇవ్వం, మీరు సావండి అంటారు. 60 రోజులు పని చేయాలి. ఇష్టం, ప్రేమ, సినిమా, నటన, అక్కడ పని చేసాం. సో అలా 100 సినిమాలు కంప్లీట్ చేసాం. ఓకే. సో ఈ 100 సినిమాల్లో కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్, లేదు మీకు గుర్తింపునిచ్చిన పాత్ర? గుర్తింపు అన్నీ అంటే ఆల్మోస్ట్ సక్సెస్, మీకు గుర్తింపు వస్తుందండి. కొన్ని సినిమాలు పేర్లుగా చెప్పాలంటే అన్నీ ఆల్మోస్ట్ నేను చేసినవి అన్నీ ఫెయిల్ అవ్వలేదు ఎక్కడ. సినిమా ఫెయిల్ అయినా కానీ నా క్యారెక్టర్, నా భాష, నా మాట, నా పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ పరంగా సినిమా చూసే గుర్తొచ్చి ఇలాంటివి చేస్తున్నా. బాగా సరదాగా అంటే రెడీ కానీ, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానీ, కళ్యాణ వైభోగం కానీ, మన శ్రీను వైట్ల గారి సినిమాల్లో క్యారెక్టర్లు కానీ, ఇలాంటి సినిమాల్లో కొన్ని పేర్లు అంటే గొమ్మని గుర్తు రావట్లేదు కానీ అవి గుర్తుండిపోతాయి. నేను సినిమాలో నా పాత్ర గుర్తుండిపోతాను, నా క్యారెక్టర్ గుర్తుండిపోయేలానే చేశా. 1 సీన్లో చేసినా కూడా మీకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో క్లైమాక్స్లో మాత్రమే కనిపిస్తాను కానీ సినిమా వెళ్ళిపోయేటప్పుడు గుర్తుంటాను. ఆ కోడి బిర్యానీ తింటావు, ఏనుగు పలావ్ తింటావు అని రెడీ సినిమాలో మా డైలాగులు కానీ ఇవన్నీ బాగానే. అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ కానీ నా పర్ఫార్మెన్స్ కానీ ఫెయిల్ అవ్వాలి, అది 100% చెప్పగలను కాన్ఫిడెంట్గా. ఓకే. సినిమాలకు సంబంధించిన అందులో వాళ్ళ క్యారెక్టర్స్ రాసుకున్న దాన్ని బట్టి తప్ప అన్నీ ఇష్టం, మ్యాక్సిమం అన్నీ ఇష్టమే. కళ్యాణ వైభవంగా నందికి నామినీ అయ్యాను నేను. ఉన్నదే 5-6 సీన్లు, బట్ నంది నామినీస్లో నేను కూడా ఉన్నాను అప్పట్లో. అలా కొన్ని యాక్టర్గా అన్నీ చేశాను. అన్నీ ఇష్టం, అన్ని క్యారెక్టర్స్ ఇష్టం, మ్యాక్సిమం అన్నీ చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ చెప్తాను, మా అమ్మ సంతోషపడుతుంది, తిట్టకు, నీకోసమే చెప్తున్నా. మా అమ్మకి నన్ను ఇంజనీర్గా చూడాలని, ఓకే. మా మామకి డాక్టర్గా చూడాలని, మా సిస్టర్కి క్రికెటర్గా చూడాలని, మా ఎదురింట్లో అప్పుడప్పుడు నన్ను తొంగి చూస్తున్న అమ్మాయికి సినిమా యాక్టర్గా చూడాలని, లేకపోతే ఇంకొకరికి ఏదోలా చూడాలని. ఇవన్నీ చేయగలిగినది ఒక యాక్టర్ అని నేను ఫిక్స్ అయ్యి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ అదే అన్ని క్యారెక్టర్లో చేసా. ఓకే. ఇది చూడు క్యారెక్టర్, చూడు ఆటో డ్రైవర్, చూడు అక్కడ ఇక దోళ కాసుకుని చూడు, అది అంటే అయిపోయింది. ఇలా తినేస్తాడు మా అమ్మ, అయిపోయింది కదా, ఇంకా మీకు ఏం కావాలి, ఇంకేమన్నా చెప్పండి నెక్స్ట్ సినిమాలో. శుభ్రంగా ఇప్పుడు ఉదాహరణతో ఉంటారు ఇంట్లో పెద్దోళ్ళు, ఆ రోజు శుభ్రంగా చదువుకుని ఉంటే పెద్ద కలెక్టర్ అయ్యేవాడు. దా కలెక్టర్ ఆ శుభ్రంగా చదువుకుని అమెరికా అయిపోయి ఇంజనీరింగ్ కంపెనీ ఓనర్ CEO నేనే, చూడు ఇంకేం అయిపోయింది. చదువుకుంటే రోజు కలెక్టర్, ఇప్పుడైతే రోజుకో క్యారెక్టర్, రోజుకో క్యారెక్టర్, ఏం కావాలంటే అది. అదే కదా. సో నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నావు అంటే నెక్స్ట్ సినిమాలో ఆ క్యారెక్టర్ చేసి. ఓకే. ఇంకా ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు, లేదు ఈ క్యారెక్టర్ ని మిస్ అయ్యాను అనుకునేవి ఏమైనా ఉన్నాయా? మిస్ అయినా ఏం లేవులేండి, మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చాను. కానీ ఎప్పుడన్నా సినిమాలు చేసేసిన తర్వాత ఎడిట్లో పోవడం అలాంటివి జరిగినాయి, కానీ అది సహజం, జరుగుతూ ఉంటుంది. మిస్ అయిన నాకు ఎక్కువ శ్రీహర్ అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి. ఆయన లాంటి క్యారెక్టర్స్ చేయాలని, బాధ్యతాయుతమైన పాత్రలు అంటారు అట్లా. ఓకే. ప్రతి సినిమాలో నువ్వు దొరకవు. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అనే సినిమాలో కానీ, భద్రాద్రి అనే ఒక సినిమాలో కానీ, ఆయన చేసిన సినిమాలన్నీ హీరో ఇమేజ్ కంటే చాలా బాధ్యతగా ఉండే పాత్రలు, అలాంటివి చేయడం ఇష్టం. బేసిక్గా మీకు ఉదాహరించడం కోసం శ్రీహరి గారు అని చెప్తున్నాను, కానీ చాలా సినిమాల్లో ఉంటాయి ఆ పాత్రలు, అవి ప్రధాన పాత్రలు అంటారు. హీరో, హీరోయిన్ ప్రధాన పాత్రలో ముఖ్యమైన పాత్ర, అతని ద్వారా కథ మలుపు తిరగవచ్చు, కథలో మార్పులు రావచ్చు, ఆ కథకు అతనే కీలకం కావచ్చు, అలాంటి పాత్రలు చేయాలి. ప్లస్ మీరు అన్నట్టు ఒక బాధ్యతాయుతమైన పాత్ర, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే పాత్ర. మెసేజ్లు కూడా చూడండి, వాళ్ళు సిరాకి ఎత్తిపోయినారు. అన్ని చూడలేండి కానీ ఒకటో రెండో అయితే. ఓ అన్నయ్య చెల్లికి చెప్పే మాటలు, ఓ మాస్టర్ స్టూడెంట్కి చెప్పే మాటలు, ఒక కలెక్టర్ ప్రజలకు చెప్పే మాటలు, ఇవన్నీ వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి జనానికి అలాంటి పాత్రలు, అలాంటి మాటలు చెప్తే వింటారు. సో ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఉన్న హీరోలందరితో కూడా పనిచేశారు, కలిసి పనిచేశారు కదా. అందరు కవర్ అయిపోయినట్టు. 3 generations పనిచేశారు. అదే నాగేశ్వరరావు గారి జనరేషన్ చెప్పాలి. నాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేశాను, నాగార్జున గారితో యాక్ట్ చేశాను, నాగ చైతన్య గారిని ఇంటర్వ్యూ చేశాను,
అఖిల్ గారిని ఇంటర్వ్యూ చేశాను. సో Okay. 4 జనరేషన్స్ అలా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్మోస్ట్ చేస్తాను. అదే అంటున్నా అందరూ యు నేమ్ ఇట్ ఎనీబడి అండి. ఇంటర్వ్యూస్ అయితే మాత్రం 1200 ఇంటర్వ్యూస్ చేశాను. ఇంకా అంటే ఇంకా పైనే ఉంటా అటు ఇటుగా. 2014లో నేను మన హీరో సూర్య గారు, కమల్ హాసన్ గారు వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూల తర్వాత నేను స్టూడియో ఇంటర్వ్యూస్ మానేశాను. చేయలే. ఇప్పుడు కొంచెం ఈ యాక్టర్గా అవకాశాలు రావటం వల్ల ఇంకా నేను కూడా ఏంటంటే చెట్టు మొత్తం ఎక్కేసా పైకి ఎక్కుదామంటే ఇంక కుదరదు కదండి. యాంకరింగ్ అనే ఫీల్డ్లో చివరికి ఎక్కావు, దాని తర్వాత మళ్ళీ తాళ్ళు వేసుకుని ఎక్కాలని సినిమా ఎక్కడో చోట ఆపాలి, అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది అంతే. సో సురేష్ గారు ఇన్నేళ్ల కెరీర్ లో చాలా రివార్డ్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, అవును. ఇన్ని ఉన్నాయి. మీ అమ్మగారు సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇంకా నా కొడుకు కలెక్టరే కావాలని ఉందా? లేదు, అప్పుడు చదువుకుని డిగ్రీ అయినప్పుడు అండి విజిత్ గారు ఆ టైంలో ఉంటాయి పాపం వాళ్ళకి ఆశలు ఉంటాయి. తల్లిదండ్రులు లేకపోతే ఇంకెవరికి ఉంటాయండి ఆశలు. వాళ్ళ కోరికలే వాళ్ళు ఎంతో ఇష్టపడి మనం పెంచుకుంటేనే వాళ్ళు వాళ్ళ ఏమంటారు వాళ్ళ చేతుల్లో పెరుగుతాం మనం. వాళ్ళ ఆశలను తీర్చాలి కదా, అది మన బాధ్యత. నేను ఆవిడ కాబట్టి ఇంజనీరింగ్ అండి, ఇంజనీరింగ్ చదువుతానేమోనని నేను ఇంజనీరింగ్ కాదు కానీ కెమిస్ట్రీలో ఇంటర్మీడియట్లో అంటే నేను ఎంత అప్రమత్తంగా ఉండేవాడిని అంటే ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు వర్షం వస్తుందేమో అని గుడి కట్టుకెళ్తాడు చూడండి జాగ్రత్తగా, అలా నాకు ముందే తెలిసిపోయేది మనం ఎంతవరకు చదవగలం. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ ఏదైనా ఒక సబ్జెక్ట్ పోతే రాసే వరకు రాస్తానే ఉన్నా అవట్లా. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అవతది తెలుసు మనకి. కానీ పేపర్ దిద్దే వాళ్ళకి అర్థం కాలేదా అది అంటే ఈ పాప మీరు జాలి కూడా అయితే ఇంకొక 30 దగ్గర ఎత్తే పోతరేయడానికి లేదండి. ఇట్లా చివరి ఎగ్జామ్ వరకు ఎంఎస్ నారాయణ గారు నాకు అప్పుడు ఫ్యాకల్టీ అనమాట. నేను కేజీఆర్ కాలేజ్ చదువుకుంటున్నప్పుడు ఇంకా అవ్వలేదు అది, అవును సార్ రాసి అంటే లాగరదాం బుక్ లో మధ్యలో కుట్లు చింపేసి ఆ పుస్తకం పెట్టి ఇప్పుడు కూడా అవ్వకపోతే అవ్వదు నీకు అని అలా ఇంటర్ పాస్ అయినండి. ఆ కెమిస్ట్రీలు మ్యాథమెటిక్స్లు ఇలా లాగా ఏమంటారు ఉంటాయండి సూత్రాలు, ఇవన్నీ మనకి అర్థం కాదు. వెంటనే మా అమ్మకి చెప్పి ఆవిడకి అప్పటికి ఇంజనీరింగ్ అయిపోగానే పిల్లలు ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ చదవాలి, చుట్టుపక్కల పిల్లలు చదివేస్తున్నారు, ఆ పాల అబ్బాయి కొడుకుని చదివించేస్తున్నాడు, ఎదురింటి ఆవిడ చదివించేస్తుంది, మరి వీడు చదవకపోతే అలాగని ఉంటది కదా. ఈ ఆశల మీద ఉండేది ఆవిడ. నేను వచ్చి అమ్మ అయిపోయింది, దీనికే నానా బాధలో పడి చివరిదాకా రాత్రి అయ్యింది, అందుకని ఇంతకంటే ఇప్పుడు మళ్ళీ అది A+B² అయ్యి అన్నారంటే ఓ 10 అంటే చరిత్రలో ఎవడో 2 సంవత్సరాలు చదువుతాను ఇంజనీరింగ్, ఓ 10-15 సంవత్సరాలు. అందుకని శుభ్రంగా నేను బీకామ్ తీసుకుని పేరు చెడిపోకుండా మంచి మంచి పర్సంటేజ్తో పాస్ అవుతాను. 78% బీకామ్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అప్పటికి ఇంకా అంటే బేకమ్మ బియ్య అని ఎవరో ఎల్లమ్మ పుల్లమ్మ వచ్చి ఆ చించగిరిలు ఎత్తా అయ్యి కూర్చుని ఇళ్ళ ఏరుకుంటా అదే ఏమంటారు ఏమోనండి అది ఎలాంటి పాపం చదువుకునండి ఇవన్నీ అంటారు కదా. ఆవిడ చూడు మరి ఎలాగంటున్నారంటే ఆగు వాళ్ళు నోరు తిరిగిన చదువు కూడా చదివేస్తారని MBA చదివా. ఇప్పుడు చెప్పను అవునండి పెద్ద చదువు అంట కదా ఇదేంటి తెల్లకి వీళ్ళు నలుగురు కూర్చుని, అందుకని ఇంక అప్పటితోనే ఆపేసింది ఆవిడ కళ. వీడు చదివేశాడు ఇంకా MBA బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ అని చెప్పాలి కంటే అది పెద్దదంటండి, అది ఇంజనీరింగ్ అంటే పెద్ద అంటండి తెల్లకి అయిపోయింది. సో ఆవిడ వెరీ హ్యాపీ విత్ మై జర్నీ అండి. నేను భీమవరంలో సిటీ కేబుల్ యాంకరింగ్ చేశాను విజయలక్ష్మి కేబుల్ విషయంలో, హలో బాగున్నారా అనే ప్రోగ్రామ్. అప్పుడు మా అమ్మ కూడా అలాగా చూసేది ప్రోగ్రామ్స్ ఎలా 2000 సంవత్సరం అనుకోండి 2000లో ఇప్పుడు ఏదో Y2K వస్తుంది ఏదో వస్తుంది, టీవీ లేకపోతే సెల్ ఫోన్లు పేలిపోతాయి, కంప్యూటర్లు పనిచేయవు భయపెట్టారు ఆ టైంలో. సరే అన్నీ జరిగితే నేను సినిమాల్లోకి వెళ్ళను, జరగకపోతే ఏమో నన్ను ఆపకని చెప్పా, జరగలేదు, కట్ చేసి సినిమాల్లో ఉన్నారు. సో ఆవిడికి వెరీ సాటిస్ఫైడ్ అండి. ఎప్పుడైనా టెంపుల్స్కి ఎప్పుడు వెళ్ళినప్పుడు ఆలయ మర్యాదలతో తీసుకెళ్ళినప్పుడు నటుడిగా నన్ను 10 మంది వచ్చి గుర్తించినప్పుడు, నా బంధువులు ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు సురేష్ని చూడడానికి వచ్చామన్నప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, లేకపోతే అంతకంటే తల్లిదండ్రులకు మనం ఇచ్చే గొప్ప గౌరవం ఇంకోటి ఉండదు, అంత ప్రేమ ఇంకొకటి ఉండదని నేను అనుకుంటా. అప్పుడు మా అమ్మ కళల్లో ఆనందం నాకు ఆస్కార్ అవార్డు లాంటిది, అది హ్యాపీ హ్యాపీ అండి. సో మీ సినిమాలు చూస్తారా అమ్మగారు? చూసి ఈ సినిమాలో ఇలా చేసావు, ఇంకా ఇలా చేసి ఉండాల్సిందో, లేకపోతే ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలాంటి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అలా ఏం చేయరు కానీ బేసిక్గా నన్ను 24 ఫ్రేమ్స్లో ఎక్కువ ఇష్టపడేవారండి. అదొక డిగ్నిఫైడ్ షో, ఒక విధంగా అంటే డీసెంట్గా ఉంటుంది అది. అదే టైంలో నేను రామ్ ఆత్మారామ్ అని, అయితే హిట్టే అని, తుపాకులతో ఏదో ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, ఆల్ హ్యాపీస్ అని, టకాల్ టకాల్ డమాల్ డమాల్ అంటే కొన్ని కామెడీ షోస్ చేసేవాడు, పెద్ద హిట్ అవి కూడా, స్మైల్ ప్లీజ్ అని,
అవి కూడా హిట్. కానీ అన్ని ప్రోగ్రాంలోనూ ఆవిడ నన్ను ఎక్కువ ఇష్టపడేది 24 ఫ్రేమ్స్. ఉదయం ప్రతిరోజు సుప్రభాతం లాగా నేను టీవీలోనే వచ్చేవాడిని కదా, ఆవిడ ఆ టీవీ పెట్టి కొడుకుని చూసుకుంటూ పని చేసుకుంటూ ఉండేవాడు. ఆ ప్రోగ్రాంలో బాగా ఇష్టం. ఎప్పుడు నన్ను యాక్టింగ్ పర్ఫార్మెన్స్ విషయంలో ఎప్పుడు నన్ను సజెస్ట్ చేయలేదు, ఇలా చేయాలి, మామూలుగా ఉన్నావు, చాలా సహజంగా ఉన్నావు. ఆ రోజు ఆవిడతో మాట్లాడతాం, ఇంట్లో కవర్లు చెప్తాం. నాకంటే పెద్ద పంచులు వేస్తారండి మా అమ్మగారు. ఆవిడ మాటలకి మీకు ఇంకా మళ్ళీ 4-5 సంవత్సరాలు చెప్పుకుంటారు ఓ పంచి వేస్తే. ఓకే. ఆ సో అక్కడ టైపు. నుంచి వచ్చిందన్నమాట మీకైతే. ఆవిడ అలాంటి జోకులు ఎక్కువ అండి. ఓకే. అందుకని అక్కడి నుంచి మా అమ్మ ఇప్పుడు అలా ఇలా చేయాలి, అలా చూడటం ఇష్టం. ఇన్షర్ట్ చేసుకునే లాంటివి. నేను మాస్ క్యారెక్టర్లో రేయ్ ఎరా ఒక పగిలిపోద్ది అదో ఎలాంటివి తిట్టి ఆవిడకి పెద్ద అంటే ఆవిడ ఇంజనీర్ గా కలలు అన్నారు కదా, కాబట్టి మీరు ఇన్షర్ట్ వేసుకొని కాస్త డిగ్నిఫైడ్ గా కనిపిస్తే అట్లీస్ట్ సగం కోరిక తీరుతుంది అండి ఆవిడకి. ఓకే. సో పర్సనల్ లైఫ్కి వస్తే అఫ్కోర్స్ ఇప్పుడు ఇదంతా కూడా పర్సనల్ లైఫే, మళ్ళీ ఇది కాదా అనకండి. కానీ పర్సనల్ లైఫ్ అంటే మీరు పెళ్లి విషయానికి వస్తే- చాలా వచ్చేస్తున్నాయి పంచులు, కంట్రోల్ చేస్తున్నాను బాబోయ్. చెప్పండి. పెళ్లి విషయానికి వస్తే చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పిల్లనివ్వాలంటే, ఎస్పెషల్లీ ఆ రోజుల్లో అప్పట్లయితే ఇంకా ఎక్కువగా ఆలోచించే వాళ్ళు, భయపడేవాళ్ళు. సో అలాంటి మీ పెళ్లి ఎలా జరిగింది, ఎవరు ఏంటి? నా పెళ్లి విషయంలో కూడా మీరు ఇందాక చెప్పారు కదా, అవన్నీ జరిగినాయి. ఓకే. ఎవరో మా బంధువులు ఎవరో ఆ టైంలో బికాస్ ఆఫ్ ది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, నేను సినిమాల్లో ఉన్నట్టు అప్పుడు ఇంకా సినిమాలో కూడా లేను. నాది 2010లో మ్యారేజ్ అయిందండి. ఆ టైంలో ఎవరో అంటే, ఏమో బాబు తాగి పడిపోతున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మరి ఏమో బాబు ఈ పిల్లడు బాగుంటాడు, అందుకేడు అన్ని బాగున్నాయి, ఏమారి ఏంటంటే ఏంటంటే అందుకే చెప్పాము ఆ సినిమాలో వాటికి వెళ్తాను ఎండ్రో పిల్లలు ఓను అని ఎల్లమ్మ పెద్దమ్మ పెద్దమ్మ లాలు వచ్చి వేస్తారు కదా. ఏంటి అంటే ఇదే ఆ సినిమాల్లోకి వెళ్ళటం వల్ల అవ్వలేదు. అలా ఉండు సైలెంట్ అలా ఉన్నా ఏదో కొంతమంది వచ్చారు. నేను ఎప్పుడు ఏదో రాజమండ్రి పేర్లు సంబంధం పెళ్లి చూపులకి వెళ్ళటం జరిగింది. రాజమండ్రిలో కూర్చున్నాను, మా బావగారు తీసుకెళ్ళారండి. అప్పుడు చాలా మంచి ఇల్లు, అంతా బాగుంది. వెళ్తే అప్పటికి నేను యాంకర్గా బాగానే 2009లో అప్పుడు కరెక్ట్గా స్టేట్ అవార్డు తీసుకుని ఉన్నా. ఆ టైంలో 2009 సుమ గారికి నాకు ఇచ్చారు కాకినాడ బీచ్ ఫెస్టివల్లో. అయిపోయిన తర్వాత సంబంధం వెళ్ళాం. వెళ్తే ఆ కూర్చున్న ఆవిడ వచ్చారు, నమస్కారం నేను మా ఇంట్లో అందరికీ మీరు చాలా ఇష్టం, మా చిన్నమ్మకి, మా పెద్దమ్మకి, మా అత్తమ్మకి, మా నాన్నగారికి, అందరికీ నీకు ఇష్టం. మీకేంటి మరి నాకంటే మీరేం చదువుతున్నారండి అన్న. నాది లా అయిపోయింది. అసలు ఫస్ట్ నేను లా అనగానే లాయర్ జోలి మనం ఒకటి ఫిక్స్. 2 మీరు రోజు మీకు లా కాలేజ్కి ఎలా వెళ్తారండి? బస్సులోనే. ఎలా వస్తారండి? బస్సు ఉంటే బస్సులో వస్తాను, లేదా ఆటోలో వచ్చేస్తానండి అని. ఓకే, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు, లాయర్ కదా మీరు అన్న. అంటే మీరు ఫ్యూచర్లో ఇలాగే యాక్టర్గానే ఉంటారా? నా పుట్టుక ఒక చోట, చావడం మాత్రం సినిమాల్లోనే, చివరిదాకా అందులో ఉంటాను. లాస్ట్ ఆవిడ అమ్మో ఈయన ఏం చేయను మార్చిన మళ్ళీ పెళ్లి చూపుల్లోనే మార్చేద్దామంటే అదే కదా. అంతే. ఇంకా బాగా రెండు బస్ టైం అయిపోతుంది, సెట్ అవుతుంది అన్న రాజమండ్రిలో. ఏమాయి బాబు అంటే అలా అనకు నచ్చాను, వాళ్ళ తాతకు నచ్చాను, వాళ్ళ పెద్దమ్మకి నచ్చాను, ఇవన్నీ ఏంటన్నా అడిగి నచ్చాలి కదా. నేను చూసానండి మీరు చాలా బాగుంటారు అనేసి ఫస్ట్ మాట, చాలా బాగా మాట్లాడతారని. క్వశ్చన్ ఇంకా ఆన్సర్ లేదు ఇంకా అన్న. అలా ఆ ఇబ్బందులన్నీ నేను ఫేస్ చేశాను. అంటే మరీ ఎక్కువ ఫేస్ చేయలేదు. ఇప్పుడు చెప్పిన ఇది కానీ ఇంకొకటి కానీ 1-2 ఎక్కడో నేను ఎప్పుడు ఆల్ యాంకర్స్ అంతా కూర్చుని ఏదో షో చేసామంట అప్పట్లో. ఆకివీడు మా భీమవరం దగ్గరలో ఉన్న ఏదో ఊరు నుంచి ఒక సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు బాగుంటాయి ఇప్పుడు ఇలాంటివి చెప్తే. యాక్చువల్గా అమ్మాయికి బాగా నచ్చాడు, బాగున్నాడు అబ్బాయి, అది ఇది చాలా బాగుంది. ఆ రోజు న్యూ ఇయర్ ఫంక్షన్ అప్పుడు న్యూ ఇయర్కి స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ స్పెషల్ ప్రోగ్రామ్స్లో నేను అక్కడ 2 అమ్మాయిల పక్కన, ఈ మన యాంకర్స్ ఉన్నారు కదా, సుమ గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు, వనితా చౌదరి వీళ్ళు మధ్యలో అక్కడ కూర్చున్నా. అటే రఘు గుంజి కూర్చున్నాడు. ఇంకా అప్పుడు విజయ్ అని ఒక యాంకర్ ఉండేవాడు, అతను. అలా 3-4 అందరం షేర్ చేసుకుంటూ కూర్చున్నాం. మనకి ఆ భేద అభిప్రాయాలు ఉండవు. ఆ పల్లెటూరులో వాళ్ళకి తెలియదు కదా. అయ్య బాబు ఏంటి ఆడపిల్లల మధ్యలో కూర్చున్నాడే అంతే. ఆ సంబంధం కూడా నీకు వెళ్ళిపోయింది. ఇంకంతే, ఇంక మీరు అంతే. అప్పుడు నా విషయం తెలిసి నాకు నా అదృష్టం అండి, నిజంగా చెప్తున్నాను. ఇలాంటి తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ లాంటివి.
నా విషయంలో ఏంటంటే నాకు దగ్గర బంధువు, నాకు తెలిసిన వాళ్ళు, నేను ఎంత కష్టపడ్డాను, ఎలా పైకి వచ్చాను ఏంటి అని. అప్పుడు నేను చేసుకున్న నా వైఫ్ రేవతి చాలా చాలా చేంజెస్ తీసుకొచ్చి నేను ఇవాళ ఎంత ఆరోగ్యంగా ఉండటానికి, ఇంత హ్యాపీగా ఉండటానికి తను కూడా చాలా కారణం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్. పాపం ఆవిడ ఎన్నేళ్ల నుంచి భరిస్తుంది? ఆవిడ అంటే మీరు ఎప్పుడు సీరియస్గా ఉండదని లైఫ్లో అనే క్వశ్చన్ తప్ప ఎప్పుడన్నా సీరియస్గా చూద్దాం మీ ఫేస్ని అది ఇది అని చెప్పి అంత తప్ప మ్యాక్సిమం నేను ఎప్పుడు తనకేమన్నా ఒకటే మాట చెప్తా ప్రతిసారి, నువ్వు సంతోషంగా ఉంచి నన్ను సంతోషంగా ఉన్నాయి అంతే. అది పాటిస్తుంది తను. యాక్చువల్లీ ఆవిడకి వచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది. సో సురేష్ గారు అనగానే ఆ భీమవరం యాస, భాష, ఆ వెటకారం ఇవన్నీ కూడా కనిపిస్తాయి, అవే గుర్తొస్తాయి. ఆ స్మైలీ ఫేసు ఎప్పుడు కూడా ఆ సెటైర్లు ఇవే గుర్తొస్తాయి. ఎప్పుడు అనిపిస్తాయి, ఎప్పుడు బాధ ఉండదా ఈయనకి, అసలు ఏడుపు అనేది రాదా, కష్టం ఉండదా ఈయన లైఫ్లో? అలా ఏంటో అంటే నన్ను సుమగారు అన్నారు కదండి మన యాంకర్, ఆవిడ ఎప్పుడో ఒకసారి అన్నారు, ఏదో ఉందరా నీలో అర్థం అవదు. నేను పట్టుకుంటే పడిచారా డైరెక్ట్ కోఆర్డినేటర్ని, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్, ఆవిడకి రోజు ఒక 6 చీరలు ఎట్టి ఫోన్ ఎట్టి రండి టైం అయిపోయింది లైవ్ అనివ్వండి. ఆ పరిచయాలు అప్పుడు ఆవిడ ఎప్పుడు చూసిన అసలు ఏందిరా నాకు అర్థం కాదంటే, మాటకు ముందు ఒకసారి నవ్వుతావు, మాట ఎండ్ ఒకసారి నవ్వుతావు అని. అంటే ఒక్కొక్క ప్రతి మనిషికి ఒక ఏదో ఒకటి ఉంటుందండి, మరి నాకు అది ఉందేమో, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టర్ నీకు, నాకు అర్థం కాదనేది ఆవిడ. అలా నవ్వటం ఇంకెంతకంటే లైఫ్లో ఏముంటుంది బ్యూటీ అనుకుంటాను విజిత్ గారు. నేను ఏం వస్తుంది పోనొచ్చు ట్రై చేద్దాం. ఒకసారి ఎవడో మాట్లాడుతున్నాడు పలకరించి, మీరు నన్ను పలకరించారండి, హలో అండి హాయ్ అన్నదానికి హలో అండి హాయ్, వీడు మళ్ళీ అడగ చూస్తాడు, వీడు ఏం పోయింది నీకేమొచ్చింది అన్న, హాయే జస్ట్ అది హాయ్ నా హాయ్ బాగున్నారా అండి, ఓకే. మీరు అమెరికాలో నేను చాలాసార్లు వెళ్ళాను కదా చూస్తా, నేను ఒకసారి వద్దులేండి ఇలాగ వెళ్తారా అన్నారు నన్ను, ఏమైంది అన్న, ఇట్లా వెళ్ళకూడదని అని లేదు కదా అంటే, పర్లేదు ఎవడ పడిచి కూడా వెళ్ళను, లింగితో ఉన్నాను నేను, అది బెటర్. వాల్మార్ట్ అనే షాప్కి ఏదో వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఏదో సినిమా షూటింగ్ ప్రేమ ఎంత మధురం అనే సినిమా. వెరీ కంఫర్ట్గా ఉంది, లింగి కట్టుకున్నాను, ఇలా వెళ్తున్నాను, వాళ్ళందరూ నైస్ యువర్ డ్రెస్, హాయ్ హలో యూ మ్యాన్ ఏ గుడ్ అని పలకరిస్తున్నారు వాళ్ళు. చూసారా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత మీకు ఉందంటే, విచిత్రంగా ఉంటే కోతిని కూడా అలాగే చూస్తారండి, మీకు అర్థం కావట్లా వాళ్ళ ప్రేమను చూడండి. వాళ్ళు చూడండి వెళ్ళేటప్పుడు తెలుసా అండి, వాళ్ళు మనం వెళ్తుంటే డోర్ తీసి వాళ్ళు మనం వెళ్ళాక వాళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఎదుటి వాళ్ళు నవ్వుతూ పలకరిస్తారు, చిన్న పలకరింపు. అది నేను అంటే నాకు అది మొదటి నుంచి ఉందో లేదో, లేకపోతే నాకు ఏంటో అలవాటు తెలియదు కానీ ఫస్ట్ నవ్వు అవతల మొహం మీద అలా అలా అక్షంతర అది కూడా ఉంటుంది. మీరు ఫస్ట్ మాత్రమే కాదు ఎండింగ్ వరకు అలానే పడేస్తూనే ఉన్నారు. అవును, అదే అదృష్టం ఉండాలి. అందుకే ఇప్పుడు నేను ఒక మనిషి చుట్టూ బెల్లం చుట్టూ ఏగలు చేమలు వాళ్ళు తిండి కోసం వస్తాయి కదా, ఇక్కడ నేను ఎలాంటి తిండినంటే మా ఫ్రెండ్స్ అందరికీ నా చుట్టూ ఉండేవాళ్ళు ఎప్పుడు కాలేజ్ డేస్ నుంచి ప్రతిదాన్ని వర్ణించడం, ఒక కామిక్ వేలో చెప్పడం అలవాటు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడున్నా నేను ఒక 4-5 నేను ఉన్నాను సురేష్ ఉన్నాడా అని అడిగి వచ్చే ప్లేస్లే ఉన్నాయి చాలా చోట్ల. పట్నాయక్ గారి స్టూడియో దగ్గర కానీ ఎక్కడికన్నా నేను వచ్చి సురేష్ ఉన్నాడని కాసేపు కూర్చుంటారు మర్చిపోవడానికి. అందుకని బాధలు లేవా అంటే ఉంటాయి ఎక్కడో. ఇప్పుడు యాంకర్కి అసలు ఉండకూడదు బాధ అని కాదండి, ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉంటాడు, బట్ అది ప్రోగ్రామ్ మాత్రం నవ్వుతుంది, నమస్కారం చాలా బాగున్నారు నేను చెప్పాలి తప్పుతాడు అది కదా. మరి అది కూడా అలాంటప్పుడు ఏంటంటే ఉంటాయి చిన్న చిన్న, ఇప్పటికప్పుడు మ్యాక్సిమం నేను క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. నేను చెప్పాను కదండి, వాట్ యు లవ్ డూ ఇట్ అని, నువ్వు ఏది ప్రేమిస్తావు అది చెయ్యి, నాకు అదే ఎక్కువ. సో మీరు అదే ఇందాక నుంచి కూడా అదే చెప్తున్నారు, ఏది ప్రేమిస్తే అది చెయ్యి అని చెప్పి అదే చేస్తున్నారు కూడా, అదే ఫాలో అవుతున్నారు కూడా మీరు. బట్ ఇష్టపడి చేసే దాంట్లో ఎంత కష్టమైనా కూడా మనం ఇష్టంగానే దాన్ని స్వీకరిస్తాం కాబట్టి. కానీ ఎప్పుడన్నా ఒక్క క్షణం అని అనిపించింది అనవసరంగా వచ్చానేమో, ఇది కాకుండా మా అమ్మ చెప్పినట్టు ఇంజనీరింగ్ అయ్యింటే బాగుండేదేమో? ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను 30 రోజుల్లో ఒక 20 రోజులు సినిమాకి పనిచేస్తున్నా, 10 రోజులే పనిచేసిన, 5 రోజులే పనిచేసిన, నెల మొత్తంలో ఒక్కరోజే పనిచేసిన, అసలు పనే చేయకపోయినా ఒక్కరోజు కూడా నేను రిగ్రెట్ అవ్వను సినిమాల్లోకి వచ్చినందుకు. అంత ఎక్కువ ప్రేమిస్తున్నా దాని రేంజ్ని. మీరు కానీ నేను కానీ సైంటిస్టులు కూడా పట్టుకోలేరు, ఆ స్థాయిలో ఉంది ఆ పిచ్చ నాకు. అర్థమైంది. మీరు నాకు స్టార్టింగ్ లో సీరియస్ గా చెప్పాలి కాబట్టి అలాగే అర్థం అవ్వాలని చెప్పాను. స్టార్టింగ్ లో 1-200 నటన అన్నారు చూసారా, అప్పుడే అర్థం కావాల్సిందే నాకు. రైట్. సో మీరంటే ఫీల్ అవ్వలేదు, రిగ్రెట్ అవ్వలేదు, బట్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కూడా చెప్పాను కదా, మా అమ్మ వెరీ వెరీ హ్యాపీ. రీసెంట్ గా మేమందరం వైఫ్ అసలు నెవర్ అండి. వైఫ్ కి ఒక చిన్న సందర్భం బుద్ధగయ అని ఒకటి ఉంటుంది.
రీసెంట్గా మా ఫ్యామిలీస్ అండ్ ఆర్పి పట్నాయక్ గారి ఫ్యామిలీస్ అందరం కలిపి కాశీ వెళ్ళాం. అక్కడ టెంపుల్స్ అన్ని దర్శనాలు అవన్నీ జరిగినాయి. లక్షలాది మందిలో మమ్మల్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళి చూపించడం రావటం ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా జరిగింది. ఆ శివుడి కైంకర్యమే అది. అక్కడ నుంచి వచ్చింది బుద్ధగా వెళ్ళాం. అక్కడ ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కడో ఒకళ్ళిద్దరు కొద్దిగా తెలిసిన వాళ్ళు. అక్కడ చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ ఒక ఆవిడ, మీలాగా ఉన్నారు సేమ్ పోలీస్ లాగా. ఐ మీన్ అంటే కాదండి, స్ట్రాంగ్ ఆవిడ అలా ఉంది. అలా అలా చూస్తుంది ఆవిడ. ఆ జనాల్లో వెళ్తున్నా, వాక్ చేసుకుంటున్నాం, ఫ్యామిలీ అంతా వస్తున్నాం. ఆవిడ మా వీళ్ళ అమ్మ వాళ్ళు ఏదో ఆ గార్డెన్లో అటు ఇటు నించున్నాను. ఆవిడ మంచి 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 ధీమాగా ఉంది. ఆవిడ వచ్చి హిందీ ఆవిడ మనకి వచ్చి కై దేకా ఎక్కడ చూసాను నేను మిమ్మల్ని అంది. ఆమె ఫిల్మ్ యాక్టర్ ఫ్రమ్ టాలీవుడ్ అండి, నేను ఆంధ్రప్రదేశ్ అది నయ్యే దేకా భయ్యా అని ఆవిడ వెళ్ళిపోయింది అంతే. ఎక్కడ చూసుంటుందో ఇక్కడ ఆవిడ అనుకుని థ్యాంక్స్ వెళ్ళి ఆవిడ ఇలాగా గూగుల్లో కొట్టి ఆవిడ చూసిన సినిమా తీసి ఇదే కదా నువ్వు అని అడిగింది. నేనేనండి, గోపీచంద్ గారితో చేసిన సినిమా ఏదో డబ్బు అయిపోయింది అక్కడికి. అది ఆవిడ చూశారు, అది పట్టుకు చూపించి అప్పటి నుంచి ఆవిడ నాకు ఇచ్చిన రెస్పెక్ట్. మా అమ్మ వాళ్ళని పిలుచుకొని ఆ ఎండ ఏదో ఉంటే టెంట్లు ఉన్నాయి వాళ్ళవి, ఆ పోలీసులు అందులో కూర్చోబెట్టి అవి డ్రింక్స్ ఏవి ఇప్పించి వాళ్ళందరూ ఫొటోస్ దిగి, అది సచ్ గ్రేట్ ఆనర్ అండ్ ఎవ్రీ వన్. దాన్ని నేను ఎప్పుడు పొగరగా అనుకుని ఎప్పటికీ దాన్ని తీసుకుని వాళ్ళందరికీ దండం పెట్టి కాసేపు మాట్లాడే వాళ్ళతో వాళ్ళందరికీ చూపిస్తున్నారు. ఆవిడ అంత పెద్ద పోలీస్ ఆఫీసరు, వాళ్ళ సబార్డినేట్స్ కాల్ పిలిపించి ఈజ్ ద గాయ్ యూనో అని చెప్తున్నారు ఆవిడ. అది ఎంత అది అదృష్టంగానే అనుకోండి. అందుకని ఎప్పుడు వాళ్ళు నా భార్య కానీ నన్ను కన్న తల్లి కానీ ఏనాడు రిగ్రెట్ అవ్వలేదు. సో వాళ్ళు వెరీ హ్యాపీ అండి. ఇవాళ మా ఇంటికి వచ్చేవాళ్ళు కానీ లేకపోతే నన్ను పలకరించే వాళ్ళు కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు గుర్తుపడుతున్నారు, ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నారు అనేది కావాలి. హుందాగా బతకటం కంటే కావాల్సింది ఏముంటుందండి. సో బుద్ధగయ దాకా వెళ్ళింది ఫాలోయింగ్. బుద్ధకే కాదు, చాలా వెళ్ళిపోయింది. బద్రీనాథ్ వెళ్ళినాం అప్పుడెప్పుడు. ఏంటది మన అల్లు అర్జున్ గారి సినిమా బద్రీనాథ్ సినిమా కోసం కేదార్నాథ్ బద్రీనాథ్ టూర్ వేశారు. ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు అందరు నేను తీసుకుని వెళ్ళాం. బన్నీ గారిని అక్కడ ఇంటర్వ్యూ చేయడం ప్రోగ్రామ్, వీళ్ళందరితో ఆయన భోజనాలు చేయటం, టెంపుల్ దర్శనాలకు వెళ్ళటం, స్పెషల్ ప్రోగ్రామ్. అప్పుడు మేము ఢిల్లీ వెళ్ళి నా వైఫ్ని తీసుకెళ్ళి అప్పుడు అన్నీ చూసి అక్కడికి వెళ్ళాం అనమాట. తెలుగు వాళ్ళందరినీ తీసుకెళ్ళి బద్రీనాథ్ దర్శనం చేయించాం. అల్లు అరవింద్ గారే గీతా ఆర్ట్స్ వాళ్ళే అరేంజ్ చేశారు. అక్కడికి వెళ్ళి అన్న 3 నదుల సంగమం ఒకటి ఉంటుంది, దాని పేరు గుర్తురావట్లేదండి. అక్కడ అది గంగా నది, యమునా నది, సరస్వతి కలిసే ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి తండ్రులకి అవన్నీ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి బొమ్మల కొట్లు ఉంటాయి. ఆ బొమ్మల కొట్ల నుంచి వస్తుంటే అక్కడ కూడా అప్పుడే ఇదేకాయ భయ్యా అన్నాడు. మనం వెంటనే బోర్డర్ లాగా వచ్చింది కదా, అట్లుంటది మనతో. అది వెరీ హ్యాపీ అండి. నిజంగా ఒక యాక్టర్కి, ఒక నటుడికి అంతకు మించి ఇంకేం కావాలి? డబ్బులు వస్తాయా పోతాయా అనేది విషయం పక్కన పెడితే జనాల నుంచి ఆ అభిమానం అది వస్తుంది చూసారా, అది చాలు. రైట్. సో భీమవరంలో అంటే ఫ్రెండ్స్ మస్తు మంది ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి పిలిచి చాలా క్లాస్ అయితేనే ఉంటుంది. బట్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరు? సురేష్ గారికి చాలా మంది ఉన్నారు, అందరూ ఆల్మోస్ట్. అదే ఉన్న ప్రమాదం ఏంటంటే ఒకసారి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ గానే ఉంటాడు. ఇంకా అల్లరి నరేష్ గారు, సందీప్ కిషన్ అండ్ వరుణ్ సందేశ్ గారు, ఈ జనరేషన్ అంటే నాకు కొంచెం నేను ఇంటర్వ్యూస్ చేసి నేను వాళ్ళతో పరిచయాలు ఉన్నవాళ్ళు చాలా మంది హీరోలు. ఇంకా డైరెక్టర్స్ అనిల్ రావుపూడి క్లోజ్గా ఉంటారు. ఇంకా నా సీనియర్, నాతో పాటు భీమవరంలో చదువుకుని మేము అందరూ నాటకాలు వేసిన సునీల్, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం ఫోన్ రెగ్యులర్గా. త్రివిక్రమ్ గారు నాకు బాగా డబల్ సీనియర్ ఆయన. చాలా మంది ఉన్నారండి ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో. ఇప్పుడు వస్తున్న ఈ జనరేషన్ సత్య, మన అమలాపురం సత్య, ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పబోతాడన్నా అంటారేమో అని భయంగానే ఆ సత్యం, రాజేష్, శ్రీనివాస్ రెడ్డి అందరం భుజాల మీద చేతులు వేసుకుని మాట్లాడుకునే బ్యాచ్ అంతా. సో ఇప్పటికే సునీల్ గారు, త్రివిక్రమ్, శ్రీనివాస్ గారు అప్పట్లో ఎట్లున్నారు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. అప్పుడు సినిమా బయటకు వస్తే చాలా వెరీ హ్యాపీ. ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటాం. మా అబ్బాయి ఫంక్షన్స్కి వచ్చారు. మా అబ్బాయి ఫస్ట్ బట్ కుదరదు. మీకు తెలియదు ఏమందంటే రెగ్యులర్గా రోజు వచ్చి కూర్చున్నా ఏదో టైము వాళ్ళు డబ్బింగ్స్ అని ఉంటాయి, వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాయి, స్టేట్లకి వెళ్తూ ఉంటాయి, షూటింగ్లు, టైంలు అంతే తప్ప మేజర్ ఫంక్షన్స్ అన్నిటికీ వాళ్ళు వస్తారండి. సో మీ అబ్బాయి ఏజ్ ఎంత అంటే తనకు కూడా వచ్చింది ఈ వేటకారం ఇదంతా కూడా మీలాగే? వాడికి వచ్చిందని ఈ మధ్య తెలుస్తుందండి, ముందు తెలిసేది కదా. అది ఎందుకు నాన్న అలాగా వాళ్ళు చేస్తారా నాన్న ఈ మధ్యన అంటున్నాడు. ఇప్పుడు 7th అండి, 7th క్లాస్ చదువుతున్నాడు.
సో ఫైనల్ గా సురేష్ గారు ఇంకా అంటే ఏం గోల్స్ పెట్టుకున్నారు? నాకు తెలిసి అయితే మీరు పెద్ద గోల్స్ పెట్టుకోలేదు, ఎలా ఉంటే అలా వెళ్ళిపోతున్నారు, ఏదో వస్తే అది దేవుడు మాత్రం చాలా బాగా చెప్తారు. చెప్పండి. జో హువా సో హువా, యద్భావం తద్భవతి. చాలా ఇన్స్పైరింగ్ అనిపించే కొన్ని మాటలు అవి, నేను నమ్మినవి అవి నేను అదే పాటిస్తాను. కరోనా తర్వాత కూడా మనిషి మారకపోతే ఆడి జీవితంలో ఎప్పటికీ మారలేడని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాను. నిన్న మాట్లాడిన మనిషి ఇవాళ కనిపించలా. మనం నాతో కలిసి బస్సులో ట్రావెల్ చేసినప్పుడు 3వ రోజు కనపడలా, మనిషే లేడు అసలు. కనపడకుండా ఒక మనిషి నాతో, అరే అది లేడా నా ఫ్రెండ్, ఏమేమి దట్ లేడరా వెళ్ళిపోయాడు. ఇలాంటివి కొన్ని వందలు విన్నాను. కరోనా తర్వాత నిజంగానే జెమ్ సురేష్ అయ్యేది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. నువ్వు ఎంత అందంగా తయారు చేసుకోగలిగితే అంత అందంగా ఉంటావు, ఎంత ఆనందంగా ఉండగలిగితే 10 మందిని ఆనందంగా, నువ్వు ఒక్కడవే బాగుపడటం కాదు, నీ చుట్టూ ఉన్న సమాజం, నీ చుట్టూ ఉన్న మనుషులు అందరూ బాగుండాలని నువ్వు కోరుకుంటే ఆటోమేటిక్గా నువ్వు బాగుంటావు. యద్భావం తద్భవతి. నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు వస్తుంది. దాన్ని బాగా నమ్మినట్టున్నారు, బాగా పుణికిపుచ్చుకున్నట్టున్నారు. అసలు నేను బుక్స్ అయి చదువుతూ ఉంటాను, ఎంత ఇష్టం అదే నమ్ముతా నేను. ఏమండి ఇప్పుడు ఎవరో నన్ను అడుగుతారండి, ఏమన్నా సురేష్ గారు ఈ కారు ఇది కారు కాదా అంట, ఈ కారు ఇది ఇప్పుడు ఏమన్నా కొనపోయారు, అదేం పోయింది నోట్లో సలహా ఇస్తారు. ఏంటి అంటాను, అది కారు కదండి, దాంట్లోనూ అది ఆ ఇంజినే, దీనికి అయ్యే టైర్లు, అదే స్టీరింగ్, అదే స్పీడ్, సౌండ్ ఎక్కువ వస్తుందా, అందులో ఏదేందా సీట్లు స్మూత్గా ఉన్నాయా. ఒరే ఒక ప్రయాణం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి కారు. ఇప్పుడు రోగాలు వచ్చిన వాళ్ళందరూ సైకిల్ తొక్కట్లా, పాష్. ఇప్పుడు అమ్మ సైకిల్ పొద్దున సైకిల్ కొన్నాడండి, 17,000 తొక్కెత్తున్నాడు. ఇదివరకు ఏంటండి, మా నాన్న ఇంకా సైకిల్ వాడుతున్నాడు రా నా మోషి. నీకు ఏంటి ఒంటి మీదకి వచ్చేటప్పటికి ఏదైనా రోగం వస్తుందేమో బాబు ఏమైపోతావు అన్నప్పుడు సైకిల్ కావాలి, అన్నీ కావాలి, జాగ్రత్తగా కావాలి, అయిపోయి ఆరోగ్యం అని. అలాగే ఎవడో వచ్చి నన్ను కారు కొత్తది కొనలేదే పెద్దది కొనలేదు అన్న వాటికి, నీ చేతిలో ఇంకా పగిలిపోయిన సెల్లు అన్నదానికి, ఈ కలజోడు ఏంటారు అన్నదానికి, నువ్వు వేసుకున్న చొక్కా గురించి ఇలాంటి మాట్లాడేవాళ్ళని అస్సలు నేను ఏనుగుని కుక్కలం బురుగుతూ ఉంటాను అనుకుంటాను. వెరీ హ్యాపీగా మ్యాక్సిమం అలా ఉన్నోడికి ఆన్సర్ ఇచ్చేస్తా, సమాధానం చెప్పేస్తా. ఉంటారండి అవన్నీ వస్తాయి. నేనేమంటానంటే బిఫోర్ కరోనా వీ హ్యావ్ ఏదో ఇది చేయాలి ఎలానే ఉన్నాయి. సరే ఏం చేసి ఎక్కడికో టాప్ ఎక్కేసు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకున్నా ఎక్కిసు, ఆ తర్వాత అక్కడ నుంచి ఏం చేస్తావు, ఏం చేస్తావు, చచ్చిపోవు కదా, ఇంకా పైకి వెళ్తావు చచ్చిపోతావు కదా. సో అందుకని మనం ఎడ్జ్లోనే ఉండి నేల మీదే ఉంటే, మీకు క్లియర్గా చెప్తున్నాను, నేల మీదే ఉండి నేల మీదే నడిస్తే ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటాం, ప్రయాణం వెళ్తూ ఉంటుంది హ్యాపీగా సాఫీగా, అంతే కదండి. ఇది వచ్చింది ఇంకోటి చేద్దాం, అది ఏదో అయిపోయింది ఇది దాటి వెళ్ళిపోతాం, అక్కడే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ ఏదో చేసేద్దాం, దానివల్ల కోట్లు వచ్చేస్తాయి, ఆ తర్వాత కోట్లు వెళ్ళిపోతాం. అది నాకు లేదు, బేసిక్గా బ్లడ్లో లేదు. సో అలా ఉండను, అలా ఉంటే ఇలా ఉన్నా యాక్చువల్గా. అంటే వేరే సిచ్యువేషన్ చూపిస్తాను చూడండి. చెప్పండి. క్వశ్చన్ డిలీట్ చేయాలి తర్వాత ఇది, అందుకని మనకు పడదది. ఓకే, మళ్ళీ ఒక రైటర్ ఉన్నాడని, రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని ఎప్పుడు బయటపడింది మరి? జెమినీలో నా ప్రోగ్రామ్స్ అని నేనే రాసుకున్నాను. అప్పటి నుంచి అది కూడా నేను మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పాలి మరి, అదిరా అది ఒక యాంకర్ వస్తుంది అని ఇలా చెప్పించా చూడు, దట్ ఈస్ జెమినీ సురేష్. మెసేజ్ బేరం నుంచి నేను పాటలు రాశాను. సరే అయితే వద్దు చెప్పండి, ఫస్ట్ నుంచి చెప్పండి. ఫస్ట్ అంటే వెంకటేశ్వర కాన్వెంటే, అది మూసారండి. ఎస్హెచ్ బేరం బోర్డు స్కూల్, అదే మా భీమవరంలో మా గవర్నమెంట్ స్కూల్, చింతలపాటి బాబురాజ్ స్కూల్లోనే బల్లల మీద కవితలు రాసి పాటలు. విజిత్ గారు ఇంకెత్తింది ఎప్పుడు నవ్వలేదేమో బాబోయ్. అప్పుడు పాటలే రాసేవాళ్ళు. పెన్ను అప్పుడే పట్టు, ఇంకు పెన్నులో బాల్ పెన్నులో చేతులకి ఇంకులు అంటుకుపోయి ఇంకెందుకంటే రాయనని బాల్ పెన్ మనతో మాట్లాడి స్టేజ్కి రాసాం. అప్పుడే ఆపేరా అయిపోయింది ఇంకు అని అప్పుడే రాసేవాడినండి. ఆ రాతల తర్వాత నా తలరాత మార్చి అది తీసుకొచ్చి జెమినీలో చూపిస్తే ఇడు ఆ రాతనాడు. నేను జెమినీలో చేసిన జాబ్ అది, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కమ్ రైటర్. నేను ఆ ప్రోగ్రామ్స్ నేనే రాసుకున్నాను, నేనే డైరెక్ట్ చేసుకున్నాను. కాలేజీలో స్కూల్లో పాటలు పాడేవాళ్ళం, పాటలు రాసేవాళ్ళం, నచ్చిన వాళ్ళ మీద పాటలు. ఇప్పుడు నెక్స్ట్ అదే అడగబోయాను, లవ్ లెటర్లు, నచ్చిన వాళ్ళ మీద పాటలు. అడగండి మేడం. అలా అమ్మాయిలకి లవ్ లెటర్లు రాయలా? అప్పుడు కూడా బాల్ పెన్ మొత్తుకుందా? ఇంకైపోయింది,
రాసి రాసి రాస్తే ఈ బాల్ పెన్ ఇది వరకేంటి రీఫిల్ ఉండేది, రీఫిల్ అనుకుంటది. అది అయిపోతే మళ్ళీ వెళ్ళి మా సచిన్ కిరణ్ కొట్టుకాడ ఇంకో రీఫిల్ ఎవరు అంటే అబ్బాయి ఎవరు రాసేవారు అన్నట్టు అడిగి నిన్న కదా పట్టుకెళ్ళావు అంటే అలాగా ఆ రీఫిల్ చేసుకునేవాళ్ళం కదా. లవ్ లెటర్లకి వాటికి ఇంక్ పెన్లు రీఫిల్, రేనాల్డ్స్ పెన్ ఉండేది అప్పట్లో. అలా నేను రాసేవాడిని కదండి, ఎందుకంటే మనం ఎంతసేపు ఈ నాటకాలు నటకులంలో ఉండేవాళ్ళం కదా మేమంతా. నాటకులం మేము, అబ్బో అదిరిపోయింది కొత్త పదం, అబ్బా నాటకులం రాజుగారు అన్నట్టు. ఆ నాటకులం కదండి మా బ్యాచ్ అంతా. సో ఇయర్లో ఏదైనా కొత్త చేద్దాం ఈ సంవత్సరం డిఎన్ఆర్ కాలేజ్ తరఫున అన్నప్పుడు వీటిల్లో ఉండేవాళ్ళం, నాతో రాయించుకునేవాళ్ళు. వాళ్ళ లవ్ లెటర్లు మీతో రాయించు. ఇప్పుడు రవి కావన్నాడు కదా, అప్పుడు తీరం కోరికలు ఉంటాయి కదా రవికి చేద్దామని, అది నాకు చెప్తాను. మరి మరి ఏం ఐడియా రావట్లేదు అని అంటే ఆ అమ్మాయిని చూపింది, నాకు కూడా రావట్లేదు రావని చూస్తా అన్నాను అనుకోండి, అని అలా అనకనే దేవత అంటాడు. అర్థమైందా, ఆడు దేవత అని నా కళ్ళతో చూడండి, నాకు అలతో చూడని అంటాడు. చూసా ఓకే ఏం చేయాలంటే ఏదైనా రాసిస్తే ఇచ్చేస్తాను అన్నాక అంటే నేను నీట్గా రాసాడు లెటర్ ఓకే ఇంతే మ్యాటర్. ఇలాంటివి చాలా రాసేవాడిని అండి, అప్పుడు బొమ్మలు వేసేవాడిని నేను యాక్చువల్గా, ఇవన్నీ చేసేవాళ్ళు. నేను రాయలేదు కానీ నిజంగానే ఓపెన్గా చాలా మంది అంటా నువ్వు రాయలేదా, నిజంగా రాయలే, అవసరం రాలే, బేసిక్గా నన్ను భరించలేరు, నా కష్టం నాతో ఇంటి ఒక చోట ఉన్నాం కదా మనం, దాంతో ఒకసారి కుదురుకో కూర్చోను ఏటి ఇటు తిరుగుతూ ఉంటా, ఇది ఎవడ పడతారని వాళ్ళే పోతారు వచ్చినాయి. ఓకే, మీరు రాసిన వాళ్ళు ఎవరైనా వర్కౌట్ అయినా పోనీ పాపం. పాపం వాళ్ళు పెళ్లిళ్ళు చేసేసుకున్న తర్వాత చెప్పే విన్నాం అంత గాఢంగా ఎందుకు రాసి ఇప్పటికి అదే ఫీల్ అవుతుంది ఆవిడని. వాళ్ళ భార్య వెళ్ళలేదు నువ్వు అంత పెద్ద పెద్ద కవితలు ఎందుకు రాసావన్నయ్య అప్పుడు అంత గాఢంగా అన్నట్టుకుని అని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు అంత గాఢంగా రాసి ఇప్పుడే అప్పుడు అడుగుతాడు మరి ఎందుకు రాసావు అప్పుడు అంటే చెప్పలేడు, రాసింది ఏంటి కదా హాడని. అప్పుడప్పుడు కనపడినాడు ముంచావా నేను. చాలా మంది చాలా ప్రేమించి పెళ్లి చేసుకునే పెళ్లికి నన్ను పిలిచి అలా జరిగినాయి. సో మీరు రాయలేదు ఎవరికి, కుదరలేదు, మీకోసం అంటూ వచ్చి కానీ కుదరలేదు, మీకోసం అంటూ రాసుకోలేదు కానీ తగలేదు కూడా ఎవరు. వాళ్ళు ఎవరైనా రాశారా మీకు పోనీ? నా బైక్ కి ఈ లెటర్స్ రాసి, నాకు బైక్ ఉండేదండి, ఆ బైక్ కి పిన్నిస్ ఉంటది కదా మన దగ్గర చిన్న పిన్నిస్, ఆ పిన్నిస్కి ఆ లెటర్ కూర్చో ఆ బైక్ కూర్చోవాళ్ళు సీట్కి. ఆ లెటర్ కంటే ముందే బైక్ సిల్లడిపోయిందని భయం వేస్తుంది నాకు. ఏంది దాన్ని చూస్తే అదే అందులోంచి ఆనందం కంటే దీన్ని చిల్లడిపోయిందని భయం ఎక్కువ. అలా ఒకటి రెండు సందర్భాలు మీకోసం అలా కనకారావు కొట్టు దగ్గర ఓ బాక్స్ వెయిట్ చేస్తుంది. బాక్స్ ఏం బాక్స్ అంటే ఆ కనకారావు కొట్టుకెళ్ళి ఎవరిని బాక్స్ ఇచ్చారా అని ఇచ్చారు. నువ్వేనది ఇదిగో అని ఇచ్చేవాడు. అది ఆ కొట్టుకెళ్ళి ఎవరు అమ్మ వెళ్ళిపోయేది, అది తీసుకుని తినాలి, అందులో ఏం పెట్టి ఈ ఎక్కువ మనకి అట్లా ఎన్ని బాక్సులు వచ్చి ఉంటాయి, అన్నిసార్లు బాక్స్ రకరకాల ట్రైల్స్ ఉంటాయి, ప్రతిసారి బాక్స్ కరకర కొట్టుకొని పెడతారండి మీరు. అలా పిన్నిసులు ఎన్నిసార్లు బైక్ రకరకాల ట్రైల్స్ అండి, మన కోసం గాలిపటాలు ఎగరీటలు ఆ టైపు జరిగి అన్ని. అప్పుడు అయ్యి బాబు ఎక్కడికో తీసుకుపోయాను, అమ్మో గుర్తుకొస్తున్నా. సారీ ప్రేక్షకులు నాకు సంబంధం లేదు, విజిత గారు అడిగిన క్వశ్చన్. వాళ్ళందరూ ఇప్పుడు అనుకుంటారేమో అయ్యో మిస్ అయ్యాము అనుకుంటారా, అమ్మయ్యో మిస్ అయ్యాము బతికిపోయాము అనుకుంటున్నారా తెలియదు ఇప్పుడు. అలా నాకు యుఎస్ లోనే జరిగింది. మీ మీద నాకు చాలా క్రష్ ఉండేదండి అని మా ఆయన్ని పిలిచి ఏమంటే దీని మీద నాకు క్రష్ ఉండేది, ఆయన అడుగుతారండి బాబు మీరు అన్నాను నేను. నిజంగా నేను చాలాసార్లు చెప్పింది మా ఆవిడ నాయన డలాస్ లేదు ప్రోగ్రామ్కి వెళ్తే ఆవిడ 24 ఫ్రేమ్స్కి పెద్ద ఫ్యాన్. వాళ్ళ నీకు ఎలాంటి అబ్బాయి కావాలని అప్పుడు అడిగితే ఒక రేడియో ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది, వాళ్ళ మదర్తో కూడా మాట్లాడించింది ఆవిడ. అని అడిగితే టీవీ పెట్టి ఎలాంటి అబ్బాయి కావాలని చూపిస్తుంది ఆవిడ. ఇది నేనేనండి అని చెప్పారనమాట. వాళ్ళ ఆయన చెప్తున్నారు ఇతని మీద నాకు క్రష్ ఉంటుంది కదా తెలుసు కదండి అంటే. అంతే ఆ ప్రోగ్రామ్ త్వరగా ముగించి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అంతే తప్ప బేసిక్గా ఫీల్ అవుతారేమో చాలా మంది. అంటే ఆ గుర్తులు ఉంటాయి కదా అప్పుడు, అయ్యో అలా ఉంటే సురేష్ కదా అలా అలా. మీరు ఇందాక అన్నారు కదా స్టార్టింగ్ లో అప్పుడు ఎలా ఉన్నాడు మళ్ళీ ఒకసారి అనమంటారా? వద్దు బాబాయ్. ఇప్పుడు ఆయన పేరు రవి గారి పక్కన కూర్చున్నారు, ఆయన పేరు ఏంటండి? కళ్యాణ్. బా మా పవన్ కళ్యాణ్ గారి పేరు కళ్యాణ్. ఇందాక నుంచి అందులో రీల్ అయిపోతుంది.
ఎప్పుడు ఆపుతారు? ఎప్పుడప్పుడు ఏంటో కర్మరా బాబు, ఈ క్లోజ్ ఆగిపోయిందంటే 3 కెమెరాలు కూడా లేవు. అబ్బబ్బా, ఇంకొక నిమిషం ఉంది, ఈ మళ్ళీ మొదలెట్టాడు. అన్ని రకాల ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి కళ్యాణ్ ఫేస్ లో. ఈయన పర్లేదు, కుదురుగానే ఉన్నాడు. ఎందుకంటే మీ క్లోజ్ కదా అది, ఇది నా క్లోజ్. దీంట్లో బ్యాటరీ ఉండుంటది. ఉంటుంది. బ్యాటరీ అయిపోయే ప్రాబ్లం కాదండి, అక్కడ మ్యాటర్ ఎక్కువైపోతుందని ప్రాబ్లం. ఇంకెంతసేపు అని లెక్క. సారీ కళ్యాణ్, పాపం ఆయన ఏదన్నాడు. పాపం ఆయన తప్పర్థం చేసుకున్నారు మీరు. అంటే మీరు అలా చూస్తుంటే నాకెప్పుడు ఎవరో మన బాలయ్య బాబు గారిని ఇలా చిరంజీవి గారిని ఎవరన్నా ఒక షార్ట్ చేస్తున్నప్పుడు ఎవడో నుండి బ్రహ్మానందం గారు కూడా చిరంజీవి గారికి ఎలా కలిసారు అవును అని చూస్తుంటే ఎవడో లెక్చరర్ బాబు అన్నారంట అప్పుడు. అలాగా నేను ఇక్కడ మీతో మాట్లాడుతుంటే అన్నాడు. అంటుంటే అది అయిపోతుందేమో, అది చెప్పండి బాబు మరి కళ్యాణ్ గారికి అంటాను నేను. అది తప్ప కళ్యాణ్ ఏమో ఎప్పుడు ఆపేస్తాడా అని మిమ్మల్ని చూస్తున్నారు. మీరేమో నేను ఆపేస్తానని కాదు, ఫోకస్ అంట. ఇందాక నుంచి మీ ఫీలింగ్ ఎప్పుడు ఆపేస్తాడా అని ఆయన చూస్తున్నాడు, ఈవిడ ఎప్పుడు ఆపుతుందా అని మీరు నన్ను చూస్తున్నారు. అంటే చివరి క్వశ్చన్ ఒకటి ఉంటుందండి లాస్ట్, విజిత గారు. యాక్చువల్లీ ఇందాక ఇంటర్వ్యూ చేశాను లాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజిత గారు, ఈరోజు మీరు ఎంతో వాల్యుబుల్ టైం నాకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అండి. హ్యాపీగా ఉండండి, నవ్వుతుండండి, టేక్ కేర్, గుడ్ లక్. ఈ డైలాగ్ ఎప్పుడు చెప్తారా అని ఇదివరకు నేను అలా వెయిట్ చేస్తారు కదా, అది లాస్ట్ డైలాగ్. అంటే ఫ్రేమింగ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. అది ఇంటర్వ్యూలు చేసేవాడు కదండి, ఎన్ని ఫేస్ చేసి ఉంటాను రజిత్ గారు అన్నాను, విజిత్ గారు ఎన్ని ఫేస్ చేశారు ఇప్పుడు అర్థమైంది, పేరు మార్చారు అంటే మైండ్ లేదు, మైండ్ మా ఊరు వెళ్ళిపోయింది. అమ్మో భీమవరం డిఎన్ఆర్ కలిసి గ్రౌండ్ తీసుకుపోయారు. ఊరు మాత్రమే కాదు, ఆ బైక్ కు హోల్స్ దగ్గరికి వెళ్ళిపోయారు, లవ్ లెటర్ల దగ్గరికి. అవునండి, అవును. వాళ్ళు ఏమైపోయారు వాళ్ళు అంతా బాబోయ్. ఇప్పుడు నెక్స్ట్ ఉన్నానండి, నాకు టిఫిన్ బాక్స్లు ఇచ్చి లెటర్లు పెట్టి నన్ను ఏదో 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 ఒకసారి అన్న నా వంక చూసి బాగున్నాడని అనుకున్న వాళ్ళందరూ చాలా చాలా సంతోషంగా ఉండాలని, చాలా హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీస్తో. వాళ్ళందరూ అంటే మీ యోయో టీవీ ద్వారా చెప్తున్నా, ఆ రోజున నన్ను అభిమానంగా చూసిన ఆ ప్రతి కళ్ళు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇప్పుడు అయిపోయా కాల్స్ వస్తాయేమో మీకు అవన్నీ. అయితే మీకే చెప్తాను, మీ నెంబర్ రవి నెంబర్ ఇస్తాను. రవి నెంబర్ ఇచ్చేస్తే మీకున్న సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఇంకా కూడా పెట్టబెట్టారు. ఏముండవు. ఏమండి, ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఓకే, నేను మరీ తలకాయంతని ఏది పడితే అది రాసే చూస్తాను, కానీ వైట్ పేపర్ లాంటి ఉన్నాయి ఆల్రెడీ కొంచెం రాసుకుని ఉన్నాను. నేను చెప్పాను కదా ఇంత కొన్ని సూత్రాలు ఉంటాయి, ది యాక్టర్ దిల్లిలాగా దాన్ని పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి తప్ప మాక్సిమం మీరు ట్రై చేసి. నేను చాలా మంది ఏదైనా ఇంటర్వ్యూలకి ఇది వరకు మన ఒక ఇంటర్వ్యూ చాలా మంచి ఇంటర్వ్యూ ఆయన చనిపోయారు, ఆయన టిఎన్ఆర్ గారు, సురేష్ గారు మీ ఇంటర్వ్యూ చేయాలా అది ఇది నేను ఎక్కడో చూశాను, ఆ డ్రీమ్లో ఎక్కడో ఆవిడతో కడుపు నొప్పి వచ్చేసింది, తెగ నవ్వుకున్నానండి. నాతో అలా ఉండదు, వేరేలా ఉంటుంది అన్నాడు. ఎందుకుంటుందా అన్న, ఎందుకుంటుంది అంటే చాలా రీసెర్చ్ చేస్తున్నాను మీ గురించి. ఆయన అంటే కాంట్రవర్సీ కిలికేసి అంటే చెప్పేది కొట్టేసి పెట్టి ఏ చెప్పు అప్పుడు ఎందుకు చేసి ఇప్పుడు మర్యాదగా చెప్పు లేకపోతే చెప్పేస్తాను ఆ టైప్ అనమాట ఆయన. ఇప్పుడు ఎక్కడ ఇవన్నీ మీ ఇష్టం సార్, ఆల్ ది బెస్ట్, ట్రై చేయండి అన్న. అలా అలా అయిపోయింది. లక్ష్మీ గోపాల్ అన్న మేము టీల దగ్గర అయ్యే తాగుతుంటే రోజు ఆయన వెళ్తా ఆగారు టిఎన్ఆర్ గారు. ఆగి అంటే ఏమండి ఎప్పుడు చేద్దాం ఇంటర్వ్యూ అది ఇది అన్నాడు ఆయన. మీ ఇష్టం సార్ ఎప్పుడంటే అప్పుడు చేద్దాం అంటే తెగ ట్రై చేశానండి అన్ని రకాలుగాను, ఎక్కడ కేసులు కానీ పుట్టపులు ఏమండి. ఇప్పుడు ఎస్ఐ గారి దగ్గర ఎసలు వేస్తున్నావట అని అడిగారు, సరే చేయట్లేదండి అంటే ఆడేం చదువు మరి అమాయకంగా ఉన్నాడు పంపించండి అని అంటాడు. అలాగా ఏముంటాయండి నా మీద, మీరు ట్రై చేయండి అన్న. కాంట్రవర్సీ నాకు ఇది చేశాడు, అందులో ఉన్నాడు, ఇక్కడికి వెళ్ళాడు. 22 ఏళ్ల లైఫ్ ఇది సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంటే నాకు అసలు ఆలోచన లేదు బేసిక్, ఎక్కడికి వెళ్తే అక్కడ పోవచ్చు. ఒకసారి నాకు కోర్టులో కేసు వేసారండి, కోర్టులో అడిచి మొబైల్ కోర్టు. ఇప్పుడే కదా ఏం లేవన్నారు మళ్ళీ అది చెప్తున్నా, అది ఎంత సాఫ్ట్ గా ఉంటుంది, ఎంత కామెడీగా ఉంటుంది చూడండి. మన జూబ్లీ చెక్ పోస్ట్ దాటిన తర్వాత బస్సు ఆగి ఉంది, నా కారు మీద ప్రెస్ అని రాసింది. వెళ్తే ఆపారు. ప్రెస్ అని కాకుండా నేను ఏం చేసిన కొంచెం ఎక్స్ట్రాలు కదా మనకి, ఇంకేదన్నా యాడ్ చేస్తే. ప్రెస్ అంటే ఏంటి, 4th ఎస్టేట్. ఆ నెంబర్ ప్లేట్ పైన లెటర్స్ లో 4th ఎస్టేట్ అని ఆ ఫ్రంట్ పోయి ఇక్కడ రాసాం. అంటే అపారమైన గౌరవం, మనకు దారిలు ఇచ్చేస్తారు వెళ్తా ఉంటే కారు అటు ఇటు పరిగెట్టేస్తారని మన ఫీలింగ్. ఎవడో తప్పు కూడా అది
తర్వాత తెలిసింది. రాసాక తెలిసింది ఆ విషయం. ఇంకా ఎలాగ రాయి చేయం కదా అని బయట కుట్టాలో ₹150 వేస్ట్ అయిపోతే ఉంచేసాను. అది జడ్జి గారు అదే మొబైల్ కొట్టి లాయర్ గారు చూసి ఆపారు. వెళ్ళాను లోపల, కారు అక్కడ పెట్టి మీరు సినిమా బోన్ ఉంటుందండి లోపల. ఓకే, బోన్ ఎక్కారు మొత్తం. నమస్కారం అండి అన్న, మీరు సినిమాలు లైక్ చేస్తారు కదా, అమ్మాయి గుర్తుపెట్ట వాసామే అనుకుని, అవును సార్ బాగా చేస్తారు మీరు, బాగుంటుంది సార్, చాలా బాగా చేస్తారు. ఏంటిది అన్నాడు ఆయన. ఆ కారులోంచి, ఆ రోడ్డు మీద ఉన్న కారుని చెప్పి, ఆ కారు సార్ అండి, కారు తెలుస్తుంది, దాని నెంబర్ ప్లేట్ మీద ఏంటంటే 4th ఎస్టేట్ ఏంటి అన్న. అదే సార్ ప్రెస్ అండి, నేను జర్నలిస్ట్గా చేసిన ఇదండి. అలా రాయకూడదు తెలుసా నెంబర్ ప్లేట్ మీద, సగం అదే రాసి కింద నెంబర్ అయితే ఎవడ కనబడుతుంది ₹1000 ఫైన్ కట్టండి అన్నాడు ఆయన. ఎవడన్నా ఏమంటాడు, అలాగే సార్ సారీ అండి. నేనేమన్నాను తెలుసండి, చాలా వెరీ కామన్ ఆన్సర్ అది, డబ్బులు లేవు సార్. ఆయన ఇదిగోండి, ఇదిగో జడ్జి గారు ఎప్పుడు కూర్చుంటే ఆయన డబ్బులు లేవా, ఏం చేద్దాం ఆయన ఏం చేద్దాం అన్నాడు. అదే వదిలేండి సార్, ఈ పట్టుకు ఇంకోసారి చేయను అంటే, డబ్బులు లేవేంటండి ఆన్సర్ ఏంటది, లేవు సార్ అండి, సినిమాల్లో ఉంటారు డబ్బులు లేవుంటారండి అన్న. నిజంగా లేవు సార్ అన్న. మళ్ళీ రెండోసారి నిజం అంటే ఇప్పుడు కాదు ఫైన్ కట్టాలి, అక్కడ పక్కన ఏటీఎంలు తెచ్చి కట్టండి అక్కడ అంటే, అందులో కూడా లేవు సార్ డబ్బులు. నిజమండి. ఆయన అయితే ఇంకా ఆయన నవ్వేసి ఇలా మీరు నవ్వి, అయితే నేను ఇక్కడే ఉంటా, వెళ్ళి అక్కడే వేయించుకున్నారు, అక్కడే అవి తీసుకొచ్చి నాకు చూపించండి. అక్కడ ఆయన పోలీస్ ఆయన ఉంటే, ఈ కారు అని తీసుకొని నవ్వుతానే ఆయన మళ్ళీ తీసుకొచ్చి చూపించండి అని అంటే, అప్పుడు సార్ అది చేస్తానని తీసేస్తాను సార్ అన్న. ఇలాంటి ఉన్నప్పుడు ఏముంటుంది, ఏం కేసులు ఉంటాయి. ఆయన జడ్జి గారు ₹150 కోసం ఆలోచిస్తే ₹150 కోసం ఆలోచిస్తే పైన అన్నారు, అది లేవు మన దగ్గర, లేవని చెప్పేసాను జెన్యూన్ గా. లేవు సార్ అంటే ఏటీఎం అది అక్కడ కూడా లేవండి అన్న. అయితే వెళ్ళి పీక్కొచ్చి చూపించాను, తీసుకొచ్చి మళ్ళీ చూపించాను. సార్ అంటే నమస్తే ఆల్ ది బెస్ట్ బాగా చూపించాను మళ్ళీ తీసుకెళ్ళి. ఇలా ఉన్నప్పుడు మనం వెళ్ళిపోతాం, మనం సర్దుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఏముంటాయండి బాధలు, అంతే. సురేష్ గారు, మీరు చిరంజీవి గారికి ఎంత హార్డ్ కోర్ ఫ్యానో అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో మీరు దేవుడు అంటే చిరంజీవి గారు అంటారు. సో అలా మెగా ఫ్యామిలీ నుంచి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా మీకు చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు. మొన్న నాకు తెలిసి ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు ప్రచారం చేశారు. సో ఎలా అనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక హీరోగా ఉన్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి, అది కూడా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసే సేవలు కానీ ఇవన్నీ ఏమనిపిస్తుంది? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. ఒక పర్సన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలంటే, ఒక వ్యక్తితో ధైర్యంగా ప్రయాణం చేయాలంటే, ఒక వ్యక్తిని మన గుండెల నిండా నింపుకొని డైరీల్లో రాసుకోవాలంటే, ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనిషిగా పుట్టిన తర్వాత చచ్చే వరకు నీకంటూ విలువైన జీవితాన్ని, బాధ్యతాయుతమైన జీవితాన్ని నువ్వు గడపాలంటే, అలాంటి ఒక ఆదర్శమైన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నా లైఫ్కి అది ఒక, అంటే దాని ఏమంటారు, కొందరికి ఒక ఇది ఉంటుంది కదా, నాకు సాయిబాబా అంటే దేవుడు అంటే ఇష్టం, ఒకరికి ఇంకో గురువు అంటే ఇష్టం, అలా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం. అంత నిబద్ధతతో పనిచేసిన మనిషిని, నిజాయితీగా పనిచేసి, నువ్వు దగ్గర నుంచి రోజు కూర్చుని పవన్ కళ్యాణ్ గారి కళ్ళల్లో కళ్ళు చూడక్కర్లా, అతనికంటే అతను చేసే పనులు మాట్లాడుతున్నాయి కదా, దట్ ఈస్ ఆసమ్. అంటే నీకు కావాల్సింది ప్రతి క్షణం ఇన్స్పైర్ చేశాడు ఆయన, ప్రతి క్షణం బాధ్యతగా నడుచుకున్నాడు. ప్రతి మనిషి జీవనంలో ఒడిదుడుకులు ఉంటాయండి, ఎవరి జీవితం నాకు కూడా ఉన్నాయి, కానీ వాటిని అలా ఎప్పటికప్పుడు దాటుకుంటూ ఓపిక, సహనం, శ్రద్ధ అనేది బాబా గుళ్ళో రాసి ఉన్నట్టు అవి 3 ఉండి ఇవాళ అవి 3 పాటిస్తూ జనాలకు అతి దగ్గరగా ఉంటూ, ఆయన చరిష్మా చిన్న విషయం కాదు కదండి. ప్రధానులు దేశాలు దాటింది, ప్రపంచాలు దాటింది పవన్ కళ్యాణ్ గారిది. అది ఊరికనే రాదంటున్నాను నేను, ఊరికి ఎలా రాదు, నువ్వు కోట్లు పోసినా రాదు, అది దైవికం. అలాగే జరగాల, ప్రజల నుంచే రావాలా, వాళ్ళు గుండెల్లో పెట్టుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ రీసెంట్గానే జరిగింది. ఊర్లో అందరూ వెళ్తారు, రోడ్లు అందరూ వేస్తారు, అందరూ వాళ్ళతో కూర్చొని భోజనాలు చేస్తారు, ఆటలు పాడతారు, అన్నీ చేస్తారు. కానీ ఊరు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆ ఊర్లో ప్రతి మనిషి చెప్పులు వేసుకుని నడవాలి, వాళ్ళ కాళ్ళు ఆ రోడ్ల మీద నడవలేకపోతున్నాయని చెప్పి ఆ ఊరికి రోడ్డు వేయించడంతో పాటు ఊరు మొత్తానికి చెప్పులు పంపించిన నాయకుడు అతను. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఎవడు ఆలోచించారు, ఎవరు చేశారు? చిన్న విషయంగా అనిపించవచ్చు అది, ఆ చెప్పులకు నిత్య గొప్ప అని, ఈజీ అనేటు.
చెప్పులు కొనే వాళ్ళని ఆలోచన రావటం గొప్ప అంటున్నా. ఆ క్షణం చాలా నా జోళ్ళు కొనిచ్చాడు ఆయన, వాళ్ళందరూ వేసుకున్నారు. దట్ నేను అందుకనే ఆయనకు 2 times పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించినప్పుడు ఆయన వెంటే ఉన్న, ఆయనతోనే ఉన్న 5-6 కేంద్రాల్లో అనకాపల్లి కానీ, మా భీమవరం, ఉండి, నరసాపురం, పిఠాపురం ఆ ప్లేస్లో ప్రచారం చేశాను. నేను ప్రచారం చేశాను, నేను చేశానని అక్కడ చెప్పలా. వాళ్ళు గుర్తించారు అంతే. గుర్తించాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. నేను నాకు ఇష్టం అది. అందుకనే ఆ రోజు మీరు కూడా ఉన్నట్టున్నారు, సోషల్ యాక్టివిస్ట్ లాగా ఇది నా బాధ్యత అనుకున్న బాధ్యతగానే చేశా. ఆయన విజయం చాలామందికి కొత్త పాఠాలను నేర్పింది. రాబోయే రాజకీయ రంగంలో, రాబోయే ఏదైతే ప్రజా పరిపాలనలో కొత్త మార్పులు తీసుకొచ్చింది, గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు మీరు ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టారు, అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు ఎలా ఉన్నాయి అనేది ఒక వీడియో పెట్టారు. సో అప్పటికి ఇప్పటికి మరి ఏమైనా రోడ్లు మార్పు వచ్చిందా? నేను అలా తెలిసండి, అది ఇంకేం అక్కర్లేదు, తెలుసు వాళ్ళకి, వాళ్ళు చూస్తున్నారు, దే ఎంజాయిడ్. నేను స్పీడ్ బ్రేకర్లు బాగోపోయిన పోస్టులు పెట్టాను, రోడ్లు బాగోపోయిన పోస్టులు పెట్టాను, తద్వారా మార్పులు చూశాను. నా ప్రయత్నం రీసెంట్గా కూడా మా మణికొండలో స్పీడ్ బ్రేకర్లు ఎత్తులంత మన మణికొండలో మా స్ట్రీట్లో 30 feet రోడ్లో అని స్పీడ్ బ్రేకర్లు పిల్లలు పడిపోవడం నేను చూసా. మా అబ్బాయి ఎదురు రోడ్లో వెళ్తాడు, బైక్లు అసలే స్కూల్ పుస్తకాలు ఎంత బరువు లేపు మొయ్యలేకపోతున్నారు వాళ్ళు, ఈ బ్యాగ్లు వేసుకుని వెళ్తే తప్పని పడిపోతారు, ఎందుకంటే ఇలా కొండలా వేసాడు. స్పీడ్ బ్రేకర్లు కూడా కొన్ని కొలతలు ఉంటాయి, వాటి ప్రకారమే ఆ ప్లేస్లోనాడు. మా ఇంట్లో సిమెంట్ బత్త ఖాళీగా ఉందని కాదు ఇసుక కలిపి రోడ్డుగా అడ్డం చేసేస్తే అడింటి ముందు ఎవరు వాళ్ళు కూడా స్పీడ్ అంటే తప్పండి, అది రూల్స్ ఉంటాయి. నేను పోస్ట్ పెట్టా, మా జిమ్లోనే పనిచేస్తారు ఆయన, మున్సిపల్ అధికారి. ఆయన ఏమంటే నన్ను ఫాలో అవుతాడు, చూశాను. ఇలా ఉన్నారు బాబు, మీకు దండవరా బాబు అని పెట్టాను పోస్ట్. ఏదో నవ్వుతా సరదాగా, ఇలా నేను ఎలా రాస్తాను అలాగే రాశాను. అది చూసి పెట్టారు కదా రండి అని, ఈవేళ ఆయన నాతో పాటు వచ్చి తీయించేసాను. సమానంగా ఉన్నాయి లేదు చూడండి. మరి ఆ పోస్ట్ పెట్టినప్పుడు ఈ పోస్ట్ కూడా పెట్టాలంటే ఇప్పటికీ నా ఫేస్బుక్లో ఉంది. మార్పు స్టార్ట్ అయింది, చిన్న ప్రయత్నమే. ఎప్పుడు ప్రయత్నం, విజయం కంటే ప్రయత్నం గొప్పది. నేను ప్రయత్నం చేశాను, విజయం వచ్చింది. అలాగే నేను ట్రై చేశాను. ఇప్పుడు సో బయట ఎంత యాక్టివ్గా ఉంటారో సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్గా ఉంటారు. ఫేస్బుక్ లో 2 days 3 days వెళ్ళే బ్యాచ్ కదండి, ఏదైనా ఉపయోగం పడే చేస్తాను నేను. పెట్టను నేను చిరాకు. మామూలుగా అప్పుడప్పుడు సరదాగా కూడా ఫేస్బుక్ లో ఏదో ఎప్పటిదో పాత ఫోటో పెట్టి ఈయన ఎవరో కనిపెట్టండి, వెనక నుంచి ఒక ఫోటో పెట్టి ఈయన గుర్తుపట్టారా, ఉంటాను కదా, అదే అంటున్నా, ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు. మొన్నసారి ఇది జరిగిందండి. అతని పేరు రోలర్ రఘు కారుమంచి అని ఒక యాక్టర్ ఉంటాడు. ఓకే, షూటింగ్ లో మేమందరం కూర్చునేది లొకేషన్ లో ఉంటే, నేను అలా రఘు అటు తిరిగి ఉన్నాడు, నేనంటే మా అనుకుంటా అలా పెట్టి నేను ఫోటో తీసాను. ఇటు అటు తిరిగి నుంచున్నాడు, ఇటు తిరిగి కూడా ఫోటో తీసి ఉంచా. ఫస్ట్ రోజు ఇది పెట్టి ఈయన ఎవరినో గుర్తుపట్టండి అన్నాను. ఎవడో పట్టించుకోవట్లేదు అసలు. ఆ తర్వాత రఘు 2వ రోజు ఏంటో తెలుసండి, నన్ను ఎదురుగా చూస్తేనే ఎవడో పట్టించుకోడు, వెనక నుంచి ఆడదాం అలా ఆడే అంటే ఇది పెట్టకలేదు అంట. చూడు కమెంట్లు ఏమన్నాయంటే ఐ థింక్ అంటారు తప్ప ఎవరు పెడతలేదు రాఘు కారు మంచి అని. ఆ తర్వాత ఇటు తిప్పి ఈ ఫోటో ఉంది కదా, ఇతను ఓ ఇతను అలాగున్నాడేంటి అని. అరే నువ్వు ఉన్న ఇమేజ్ తీగిరా, నీకు దండం పెడతాను, ఇప్పుడే కొద్దిగా గుర్తుపడతాను, నువ్వు పెట్టకపోవడం మంచిది అన్నాడు. ఇలాంటివి జరుగుతుంది. చేస్తా సోషల్ మీడియాని ఎప్పుడు బ్యాడ్ వేలో వాళ్ళ ఉపయోగకరంగానే వాడాను. మా స్పీడ్ బ్రేకర్లని చిన్న విషయం అనుకుంటారు కానీ తర్వాత చాలా మంది రియాక్ట్ అయ్యారు దాని మీద. అలాగా మనం చెప్పాలా, చెప్తే తెలుస్తుంది. వాళ్ళకి తెలియక ఎవడో కొలతలకు విరుద్ధంగా వేసాడు, తెలియజేసాం, తీసేసి మళ్ళీ చేశారు. సురేష్ గారు, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డైలాగ్ ఎండింగ్ క్లోజింగ్ కాబట్టి దానికి వచ్చేసాము. సో మీ లక్ష్యాలు ఇంకేవైతే ఉన్నాయో, లేదా సినిమా కెరీర్లో మీరు ఇంకా ఎంతగా ఎదగాలనుకుంటున్నారో ఆ స్థాయిలో మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ విజిత. మీరు అన్న డైలాగే ఉందా? విజిత గారు, మీరు విజేతగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఏమంటారు గబుక్కుని రావట్లేదు, అయినా పర్లేదు, మీరు హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఇలాగే నవ్వుతూ ఉండాలి. ఇలాగే నవ్వుతుండాలని సురేష్ గారు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ టైమ్ టు టాక్. మరో గెస్ట్తో టైమ్ టు టాక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.